అంటున్నాం సింపుల్. మనకి ఎప్పుడైనా సరే బిజినెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బిజినెస్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఐటీ అంతే. అదర్వైజ్ ఐటీ సెక్టర్ నీకు అర్థం కాదు, రైట్? సో బిజినెస్, ఓకే. ఈ బిజినెస్ అనేది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్, ఎస్టర్డే. బ్రీఫ్ గా తీసుకుంటే, ఎస్ ఫ్రెండ్స్, బిజినెస్ అది యాక్చువల్ గా చెప్పాలంటే బ్యాంకింగ్ బిజినెస్ తీసుకున్నాం మనం ఎస్టర్డే. బ్యాంకింగ్. సో బ్యాంకింగ్ బిజినెస్ లో వేరియస్ ఆపరేషన్స్ ఉంటాయి. వేరియస్ ఆపరేషన్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్, డిపాజిట్స్, తర్వాత పేమెంట్స్, తర్వాత విత్డ్రాల్స్, రైట్, ఓకే, తర్వాత ట్రాన్స్ఫర్స్, లోన్స్, ఈ విధంగా చాలా ఉన్నాయి, రైట్? సో ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ఆపరేషన్స్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బిజినెస్, బ్యాంకింగ్ బిజినెస్ అంతే. ఇది మొత్తం కూడా బిజినెస్. సో ఈ బిజినెస్ మొత్తం మనకి ఆన్లైన్ లో జరగాలి. సో బిజినెస్ మొత్తం కూడా ఆన్లైన్ లో జరగాలి కాబట్టి వాడు ఏం చేశాడు? ఎస్, సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అయ్యాడు. దిస్ ఇస్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్, రైట్. దిస్ ఇస్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకే. ఈ బిజినెస్ ఓనర్ ఉంటాడు కదా, ఆ బిజినెస్ ఓనర్ పేరు ఏంటి సార్? ఎస్, ఈ బిజినెస్ ఓనర్ పేరు ఏబిసి బ్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఏబిసి బ్యాంక్, రైట్. సో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎస్ ఇతను అప్రోచ్ అయిపోయి ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా సబ్మిట్ చేస్తాడు. దే సబ్మిట్ ఆల్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో ఆల్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ పేరు బిఏ, బిజినెస్ అనలిస్ట్, ఓకే. ఈ పర్సన్ డైరెక్ట్ గా ఎస్ ఏబిసి బ్యాంక్ తో ఇంటరాక్ట్ అవుతా ఉంటాడు. That means what? This fellow can receive all the requirements from the ABC bank, and this is also called a BA team అనుకోండి. ఈ టీమ్ లో కొంతమంది పనిచేస్తూ ఉంటారు. ఎస్, మీరు కూడా BA టీమ్ లోకి రావచ్చు ఆఫ్టర్ కొన్ని సంవత్సరాల తర్వాత, ఓకే. సో అవసరం అనుకుంటే, రైట్. సో ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే ఏబిసి బ్యాంక్ బిజినెస్ మొత్తాన్ని అర్థం చేసుకునే వ్యక్తి BA టీమ్ అనుకోండి, ఎయిట్. సో ఆఫ్టర్ అండర్స్టాండ్ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్, సో ద BA టీమ్ క్రియేట్ దేర్ ఓన్ డాక్యుమెంట్, మరొక డాక్యుమెంట్ తయారు చేస్తుంది. ఆ డాక్యుమెంట్ లో ఎస్ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్స్ మొత్తం ఇంక్లూడ్ చేస్తాం. అంటే దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండే డాక్యుమెంట్ ఇది, రైట్. సో ఈ డాక్యుమెంట్ ని డైరెక్ట్ గా క్రియేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ద అగైన్ సెండ్ టు ద క్లయింట్. ఏ క్లయింట్, వాట్ ఎవర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ యూ హ్యావ్ గివెన్, ప్లీజ్ చెక్ వన్ మోర్ టైం. మళ్ళీ ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని ఇక్కడికి సెండ్ చేసిన తర్వాత క్లయింట్ మరొకసారి చెక్ చేస్తాడు, నేను ఇచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్ కరెక్ట్ గా ఇక్కడ ఇంక్లూడ్ చేశారా లేదా. ఎస్, మొత్తం అయిపోయిన తర్వాత ఎస్ ద క్లయింట్ ఏం చేశాడు? బాబు ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, గో ఫర్ నెక్స్ట్ లెవెల్ అంటాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అది వేరే విషయం, నెక్స్ట్ లెవెల్. సో ఏదైతే బిజినెస్ డాక్యుమెంట్ లో ఉన్న ఈ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మొత్తం మన కంపెనీలో డాక్యుమెంట్ అయిపోయింది. అది ప్రతి సంవత్సరం అవసరమైతే దీన్ని ఈ డాక్యుమెంట్స్ ని ప్రత్యేకమైన ఒక సర్వర్స్ తీసుకొని ఆ సర్వర్స్ లో ప్లేస్ చేస్తారు, ప్రత్యేకమైన సర్వర్స్ లో, ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో ఇలా డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయకపోతే ఆ కంపెనీ ఏదైతే ఉందో దానికి సిఎంఎం లెవెల్ 5 రాదు. యాక్చువల్ లెవెల్ 5 రాదు. సిఎంఎం లెవెల్ 5 రావాలంటే ద కంపెనీ మస్ట్ మెయింటైన్ ద డాక్యుమెంటేషన్, ఎస్, అదర్వైజ్ దానికి లెవెల్ 5 ర్యాంకింగ్ ఇవ్వరు. సార్ లెవెల్ 5 ర్యాంకింగ్ 1, 2, 3 ర్యాంకింగ్ ఎవరు ఇస్తారు ఏంటి, అది వేరే విషయం, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఎంఎంఐ, సిఎంఎంఐ లెవెల్స్, ఇప్పుడు గతంలో సిఎంఎం ఉండేది, ఇప్పుడు సిఎంఎంఐ కలిసింది, లెవెల్స్ అట్లా ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వేరే విషయం, ఓకే. Based on their quality, based on their managing the documents and everything, they will provide a ranking. Ranking నే మనం సిఎంఎం లెవెల్ 1, 2, 3, 4, 5 అట్లా అంటాం. సిఎంఎం లెవెల్ 5 కంపెనీ. ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీ. మల్టీనేషనల్ ఇన్ ద సెన్స్ వాట్? ఇక్కడ ఉంది, ఇండియాలో ఉంది, సింగపూర్ లో ఉంది, యుఎస్ లో ఉంది. దిస్ ఇస్ వాట్ మల్టీనేషనల్ కంపెనీ. ఇండియాలో 50 బ్రాంచెస్, ఓకే, యుఎస్ లో 20 బ్రాంచెస్, సింగపూర్ లో 10 బ్రాంచెస్, లైక్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీ. అట్లా అది వేరే స్టోరీ. బట్ ర్యాంకింగ్ అనేది వేరే, ర్యాంకింగ్ వేరే, మల్టీనేషనల్ కంపెనీ వేరే, ర్యాంకింగ్ సిఎంఎం లెవెల్ 5, లెవెల్ 1, లెవెల్ 3, లెవెల్ ఇట్లా ర్యాంకింగ్ వస్తుంది. ఈ ర్యాంకింగ్ అనేది కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఐటీ కంపెనీ. ఓకే, ర్యాంకింగ్ ఎవరు ఇస్తారు? ఏ ర్యాంక్ ఉన్న కంపెనీలో మనం చేస్తున్నాం,
వెదర్ వీఆర్ వర్కింగ్ ఇన్ సిఎంఎం లెవెల్ 3 ఆర్ లెవెల్ 4 ఆర్ లెవెల్ 5, ఏ కంపెనీలో మనం పనిచేస్తానో కూడా చెప్పాలా ఎక్కడ ఇంటర్వ్యూలో. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్, రైట్ ఓకే, దాని గురించి నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఇప్పుడున్న టాస్క్ ఏంటంటే, ఇక్కడ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని డాక్యుమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్స్ నెక్స్ట్ లెవెల్లో, ఎస్, మనకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని మనం ఏమని పిలుస్తాం, ఎప్పుడైతే బిజినెస్ రిక్వైర్మెంట్ మన కంపెనీ దగ్గరికి వచ్చిందో వి కన్సిడర్డ్ యాజ్ అ ప్రాజెక్ట్ అంటే, వి కన్సిడర్డ్ యాజ్ అ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అది? ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అది. ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్, రైట్. ఈ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ లో మనం పనిచేస్తుంటాం యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్, యాజ్ ఎ లినక్స్ అడ్మిన్, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఎ డెవలపర్, యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్, యాజ్ ఎ మిడిల్ వేర్ అడ్మిన్, యాజ్ ఎ సమ్ అదర్ డిబిఏ అడ్మిన్, ఎస్ ఎవరైనా సరే మనం ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. అప్పుడు మనం ఏం చెప్పాలా? ఎస్, మై నేమ్ ఇస్ సంథింగ్, ఐఎమ్ సంథింగ్, సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ అండర్ ద ప్రాజెక్ట్ ఏబిసి బ్యాంక్ అంతే. సో ఐ హ్యావ్ సంథింగ్ ఎక్స్పీరియన్స్, సంథింగ్ తర్వాత వేరే విషయం, ఓకే, అలా మనం చెప్తా ఉంటాం, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో తర్వాత నెక్స్ట్ లెవెల్లో, ఎస్, ఎక్కడైతే ఇక్కడ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్స్ లో ఉన్న ఒక పర్సన్ ని, ఎస్, ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని హెడ్ గా చేస్తారని చెప్పాను. ప్రాజెక్ట్ హెడ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ హెడ్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్, రైట్, ఇతను హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కింద డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి, రైట్. డిఫరెంట్ గా లీడ్స్ ఉంటారు, టీమ్ మేనేజర్స్ ఉంటారు, టీమ్ లీడ్స్, ఇట్లా డిఫరెంట్ గా. సో అది వేరే స్టోరీ. అయితే ఇక్కడ మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, అది సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తుంది, తర్వాత దానిని పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా ఒక సర్వర్ లో ప్లేస్ చేస్తారు. ఒక సర్వర్ లో, ఎయిట్, ఈ సర్వర్ లో ఉన్న ఈ డాక్యుమెంట్ ని, ఎస్, ఎవరైతే ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారో ఆ డెవలపర్స్ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని తీసుకోవాలి, తీసుకుని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ ఇన్ ద సెన్స్ వాట్, రీడ్ దిస్ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అండ్ అకార్డింగ్ టు దిస్ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ అండ్ దే నీడ్ టు రైట్ ద కోడ్. దట్ మీన్స్ వాట్, దే నీడ్ టు క్రియేట్ అ సాఫ్ట్వేర్ ఫర్ దిస్ బిజినెస్. ఈ బిజినెస్ మొత్తాన్ని అర్థం చేసుకుని దానికి ఒక సాఫ్ట్వేర్ క్రియేషన్ చేయాలి. సాఫ్ట్వేర్ క్రియేషన్ చేయడం అంటే అర్థం ఏంటంటే, రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావానా, పైథానా, .NET, అలాగా కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కోడ్ అంతా రాస్తే దానినే మనం సాఫ్ట్వేర్ అంటున్నాం. ఓకే ఇట్లా జరిగింది యాక్చువల్ గా, ఓకే. సో అప్పుడు మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం ఇలా వస్తే, ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో, ఎస్, బిఏ ఉంటాడు, బిఏ టీమ్ ఉంటుంది, ఎస్ బిఏ టీమ్. సో బిఏ టీమ్ కెన్ క్రియేట్ ఎ డాక్యుమెంట్స్, ఎస్, అండర్స్టాండింగ్ డాక్యుమెంట్, దట్ మీన్స్ వాట్, బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మొత్తం ఇదంతా. సో దిస్ విల్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ఎ సర్వర్, రైట్. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక సర్వర్ లో ఉంటాయి, ఎస్, ఇది సర్వర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? సింపుల్ గా వెన్ ఎవర్ యూ జాయిన్ ఎనీ ప్రాజెక్ట్ వాడు చెప్తాడు, ఏ బాబు, దిస్ ఇస్ ద డాక్యుమెంటేషన్ ప్లేస్ వేర్ వీ నీడ్ టు యాక్సెస్ ద డాక్యుమెంటేషన్. ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అంటే ప్లీజ్ లాగ్ ఇన్ టు ది సర్వర్ ఆర్ రీడ్ దిస్ డాక్యుమెంట్స్ ఇమీడియట్లీ. అంటే నీకు ఇచ్చిన టాస్క్ ని బట్టి, ఎస్, నీకు ఏదైతే యాక్సెస్ ఉందో వాళ్ళు ఇచ్చేస్తారు. అప్పుడు ఆ పోర్షన్ వరకు మీరు స్టడీ చేస్తారు, ఎస్. ఆ పోర్షన్ వరకు స్టడీ చేసి మీరు అర్థం చేసుకొని అప్పుడు మీరు ఏం చేయాలా? దాని ప్రకారం కోడ్ రాయాలా. మీరెవరు? మీరు డెవలపర్స్. డెవలపర్స్ అంటే ఎవరు సార్ అంటే జావా, పైథాన్, .NET డెవలపర్స్ ఇట్లా. సో ఇప్పుడు క్లయింట్ బిజినెస్ ని అర్థం చేసుకొని దే స్టార్ట్ రైటింగ్ ఆన్, అంతే, దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. దే రైట్ ద కోడ్ యూజింగ్ జావా, యూజింగ్ పైథాన్, యూజింగ్ MS.NET, ఇట్లా కోడ్ రాస్తారు అంతే. కోడ్ రాసిన తరువాత ఎవరు? డెవలపర్స్ కోడ్ రాసిన తరువాత దే విల్ చెక్ వన్ మోర్ టైం. మనం రాసిన లైన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా, సింటాక్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యామా లేదా, అసలు సరిగా అంటే పూర్తి స్థాయిలో రాయగలిగామా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా, ఈ 2 లైన్స్ తీసుకొని మిక్స్ చేసి దీన్ని ఒక లైన్ చేయగలమా, లేదు ఈ 15 లైన్స్ తీసుకొని కోడ్ మళ్ళీ చేంజ్ చేసుకొని దీన్ని 15 లైన్స్ ని 2 లైన్స్ 3 లైన్స్ రాయగలమా, పాసిబిలిటీ ఉందా, ఇలాగా. అంటే సాధ్యమైనంత వరకు షార్ట్ కట్ లో కోడ్ రాయడానికి ట్రై చేస్తారు ఎవరు? డెవలపర్స్. ఆఫ్టర్ దిస్ ఇస్ వాట్ చెకింగ్, దిస్ విల్ బి చెక్ బై, మీ ఫ్రెండ్ చేస్తాడు అంటే మీ టీంలో పనిచేసే వ్యక్తి ఒకసారి చెక్ చేస్తాడు, మీరు ఒకసారి చెక్ చేస్తారు. దీన్నే మనం ఏమంటామంటే రివ్యూ. దట్ మీన్స్ వాట్, ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్
ద కోడ్ రివ్యూ విల్ బి పెర్ఫార్మ్డ్ బై యువర్ ఫ్రెండ్, అంటే మీ కొలీగ్ మీదే. దాన్ని మనం ఏమంటామంటే ఫ్రెండ్ అంటాం. ఫ్రెండ్ని ఇంకో భాషలో ఏమంటామంటే పీర్ అంటాం. పీర్ అంటే ఫ్రెండే. సో దాన్ని ఇంకో భాషలో పీర్ రివ్యూ, అంటే మీ ఫ్రెండ్ రివ్యూ చేస్తాడు ఈ కోడ్ని. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ పీర్ రివ్యూ, కోడ్ రివ్యూ. కోడ్ రివ్యూ అంటాం. కోడ్ రివ్యూ అంటే డెవలపర్ రాసిన కోడ్ ని మరొక వ్యక్తి చెక్ చేస్తాడు. చెకింగే. కోడ్ రివ్యూ చేస్తాడు. రివ్యూ అంటే తప్పులు ఉన్నాయా లేవా. మనం ఇప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని 10 పేజీలు ఇచ్చి చూడమంటే మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఆ 10 పేజీల్లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవో చెక్ చేస్తాం. అట్లా అలాగా చెక్ చేసే విధానాన్ని రివ్యూ అంటాం. ఇక్కడ కూడా అంతే, చెక్ చేస్తాడు స్టైల్ గా అతను కోడ్ మొత్తాన్ని. సో ఆఫ్టర్ చెకింగ్, ఎస్ రిజల్ట్ ఇస్తాడు. ఏ బాబు ఇక్కడ ఇక్కడ చేంజెస్ చేసుకో, ఇక్కడ మోడిఫికేషన్ చేసుకో, ఇక్కడ అది. ఓకే, యాజ్ ఫర్ దర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ దే విల్ గైడ్ యూ, నో ప్రాబ్లం. దీని పీర్ రివ్యూ. ఇది చేసిన తర్వాత, ఈ రివ్యూ అయిపోయిన తర్వాత డెవలపరు ఎస్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తారు. అరే, టెస్టింగ్ చేసేది టెస్ట్ ఇంజనీర్ కదా, వీళ్ళు ఎందుకు చేస్తారు? ఎస్ ఎస్, ఎవరైతే డెవలపర్ ఉన్నాడో తన కోడ్ రాశాడో ఆ రాసిన కోడ్ ని తనే మళ్ళీ టెస్ట్ చేస్తాడు. వెదర్ ద ఫంక్షన్స్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, ద సాఫ్ట్వేర్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ అనేది మళ్ళీ టెస్ట్ చేస్తాడు. ఈ టెస్టింగ్ ని మనం ఏమని పిలుస్తామంటే యూనిట్ టెస్టింగ్ అని పిలుస్తాం. ఎందుకంటే తనకిచ్చిన పోర్షన్ వరకే టెస్ట్ చేస్తాడు. తనకిచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం కోడ్ తయారు చేస్తాడు. తయారు చేసిన కోడ్ ని వేరే పర్సన్ చేత రివ్యూ చేపిస్తాడు. రివ్యూ చేపించిన తర్వాత తనే టెస్టింగ్ చేస్తాడు. ఆ టెస్టింగ్ నే మనం ఏమంటామంటే యూనిట్ టెస్టింగ్ అని పిలుస్తాం. యూనిట్ టెస్టింగ్ విల్ బి పెర్ఫార్మ్డ్ బై డెవలపర్, నాట్ బై టెస్ట్ ఇంజనీర్స్. అంటే ఎందుకు సార్ ఇవన్నీ చేసేది? డెవలపర్ కోడ్ రాశాడు ఫస్ట్ స్టెప్ లో, రెండో స్టెప్ లో దాన్ని రివ్యూ చేశారు, మూడో స్టెప్ లో మళ్ళీ టెస్టింగ్ చేశారు. ఎందుకు? ఎందుకంటే టు ప్రొడ్యూస్ ద క్వాలిటీ సాఫ్ట్వేర్. టు ప్రొడ్యూస్ ద క్వాలిటీ సాఫ్ట్వేర్ అంటే టెస్ట్, యాక్చువల్ టెస్టింగ్ వెళ్ళక ముందే మరొకసారి ఇవన్నీ చెక్ చేయటం వల్ల టెస్టింగ్ టైం అనేది తగ్గిద్ది, యాజ్ వెల్ యాజ్ కోడ్ క్వాలిటీ బాగుంటుంది. ఎస్, సాఫ్ట్వేర్ వర్కింగ్, క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ మనం కస్టమర్ కి రిలీజ్ చేయొచ్చు తక్కువ టైంలో. అది ఇక్కడ తప్పులన్నీ చాలా ఉంటాయి. అప్పుడు ఏమైంది, టెస్టింగ్ టైం ఎక్కువ అవుతుంది, రిలీజ్ టైం కూడా తక్కువ, చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి డెవలపర్ అనే వ్యక్తి ఇలాంటి ఎస్ 1 2 3 ఇవన్నీ చేయాలి. ఓకే, యూనిట్ టెస్టింగ్ కూడా అతనే చేస్తాడా? యూనిట్ టెస్టింగ్ కూడా అలా చేస్తాడు, రైట్. ఆ టెస్టింగ్ తర్వాత దాని రిజల్ట్ ఏదైతే ఉందో, టెస్టింగ్ తర్వాత రిజల్ట్స్ కూడా ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తాడు. యూనిట్ టెస్టింగ్ రిజల్ట్స్ ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ పర్పస్. ఏ బాస్, నేను కోడ్ రాశాను, రివ్యూ జరిగింది, టెస్టింగ్ కూడా చేశాను, ఇట్లా బాగుంది. రిజల్ట్ విల్ బి ఆల్సో స్టోర్డ్ ఇన్ సమ్వేర్, రైట్. ఆ తరువాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే ద కోడ్ విల్ బి పుష్డ్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. ద కోడ్ విల్ బి పుష్డ్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కి కోడ్ పుష్ అయింది. నెక్స్ట్ లెవెల్ కి కోడ్ పుష్ అయింది అనమాట. నెక్స్ట్ లెవెల్ కోడ్ పుష్ అయింది. కోడ్ పుష్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? దే టేక్ ద కోడ్ అండ్ దే పెర్ఫార్మ్ ద యాక్చువల్ టెస్టింగ్. వాళ్ళు యాక్చువల్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తారు ఇదే కోడ్ మీద. ఎస్ ఎస్, వాళ్ళు యాక్చువల్ టెస్టింగ్ పెర్ఫార్మ్ చేస్తారు. వాళ్ళు టెస్ట్ ఇంజనీర్స్ బై యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్. డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్ ని తీసుకొని, ఎస్, క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అసలు ఈ సాఫ్ట్వేర్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, డీవియేషన్ ఏదైనా ఉందా, డీవియేషన్ ఉంటే అది బగ్. బగ్ అంటే ఏంది? ఎర్రర్, ఇష్యూ అని అంటారు. బగ్ అంటే డీవియేషన్ అంటే ఏంది? క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ దిస్, బట్ దిస్ సాఫ్ట్వేర్ విల్ బి గివింగ్ లైక్ దిస్, బట్ ఈ మధ్యలో డీవియేషన్ ఉంది అంటే దాన్నే మనం బగ్ అని పిలుస్తాం. ఇది ఎవడు కనిపెడతాడు? ఎస్ ఎస్, దే విల్ టెస్ట్ ద అప్లికేషన్, ఎంటైర్ అప్లికేషన్. అంటే దే విల్ పెర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, క్రాస్ బ్రౌజర్ ఫంక్షనాలిటీ టెస్టింగ్, క్రాస్ ప్లాట్ఫామ్ టెస్టింగ్. ఓకేనా? ఆ తర్వాత సెక్యూరిటీ టెస్టింగ్. సెక్యూరిటీ అంటే దీని మీద అటాక్స్ ఏమైనా జరిగినప్పుడు ఈ అప్లికేషన్ ఫాస్ట్ గా ఎలా పనిచేస్తుంది, లోపలికి ఎవడన్నా రావడానికి అవకాశం ఉందా, అటాక్స్ జరిగినప్పుడు డైరెక్ట్ గా దీన్ని దగ్గరికి వచ్చేసి వాడు ఏదన్నా బ్లాక్ చేయడానికి అవకాశం ఉందా, ఇవన్నీ సెక్యూరిటీ చెక్ మొత్తం చెక్ చేస్తారు. ఎక్కడ? టెస్టింగ్ లోనే. దే పెర్ఫార్మ్ వేరియస్ టెస్టింగ్స్, రైట్. సో టోటల్ గా ప్రతి కాంపోనెంట్స్ ను వాళ్ళు టెస్ట్ చేస్తారు, వెదర్ ద ఫంక్షన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, సింపుల్ గా. సో ఇదంతా టెస్ట్ ఇంజనీర్స్ చూస్తారనమాట. సో టెస్ట్ ఇంజనీర్ చూసే వరకే అది. ఆ తర్వాత లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే మనం ఎక్కువ లోడ్ వేసినప్పుడు అసలు దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎవరు చేస్తారట? టెస్ట్ ఇంజనీర్స్, మనం కాదు. ఎలా చేస్తారు సార్? బై యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ టూల్స్. అందుకనే కదా టెస్టింగ్ టూల్స్ ఉపయోగించి వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఓకే, ఎప్పుడు? బిఫోర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ను రిలీజ్ చేయక ముందే వాళ్ళు టెస్ట్ చేస్తారు మన అప్లికేషన్.
డైరెక్ట్ గా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పూర్తి స్థాయిలో ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడే ఫైండ్ అవుట్ చేయొచ్చు. పొరపాటులో ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇష్యూ విత్ ద సాఫ్ట్వేర్, దెన్ డైరెక్ట్లీ దే విల్ raise the ticket. Hey, Babu, this is the problem with this software code. Please modify and write one more lines of code and rectify the problem immediately. అని మళ్ళీ వాళ్ళకి టికెట్ రైస్ అయితే ఎవరికి డెవలపర్కి, ఆ కన్సర్న్ డెవలపర్ మళ్ళీ చెక్ దిస్ ఇష్యూ అండ్ మోడిఫై ద కోడ్ అకార్డింగ్లీ. అంటే లేకపోతే ఏ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, నేను రాసిన కోడ్ కరెక్ట్ గా ఉంది చెక్ చేసుకో. క్లయింట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఐఎమ్ ఆల్సో రైటింగ్ సమ్, ఐఎమ్ ఆల్సో రైటింగ్ సేమ్ థింగ్, వై యు ఆర్ అంటాడు. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి తగ్గదు, మళ్ళీ టెస్ట్ ఇంజనీర్స్ కి డెవలపర్కి. వీళ్ళు టెస్ట్ ఇంజనీర్ ఎక్కడ అంటే మనకి ఆ డీవియేషన్ ఏదైతే ఉందో ఆ డీవియేషన్ చిన్న మైన్యూట్ లో కూడా వాడు చెక్ చేస్తుంటాడు. బట్ డెవలపర్స్ ఏంటంటే వాళ్ళకి హెవీ వర్క్ ఉండటం వల్ల వాళ్ళు టోటల్ గా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటం వల్ల ఫైర్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం, క్లయింట్ డాక్యుమెంట్ ఉంది కదా, ప్లీజ్ రీడ్ దిస్ డాక్యుమెంట్ ఇమీడియట్లీ. అప్పుడు మళ్ళీ మనం ఆ డాక్యుమెంట్ చదువుకొని అక్కడ సంబంధించిన విషయాలన్నీ మళ్ళీ నేర్చుకొని అకార్డింగ్లీ వీ నీడ్ టు మోడిఫై ద కోడ్, మళ్ళీ మోడిఫై చేసుకోవాలి. మళ్ళీ మోడిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ దిస్ విల్ బి రివ్యూడ్ బై సమ్వన్ ఎల్స్. రివ్యూ తర్వాత మళ్ళీ యూనిట్ టెస్టింగ్, ఇతను టెస్టింగ్ చేసుకున్నాడు. టెస్టింగ్ తర్వాత యాక్చువల్ టెస్టింగ్ కోసం మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ విల్ బి అప్లికేబుల్ అగైన్. ఇలాగా మళ్ళీ ఇలాగా ఇదంతా టెస్టింగ్ ప్రాసెస్. టెస్టింగ్ అయిపోయిన తర్వాత అంటే వేరియస్ లెవెల్స్ లో సార్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటే ఏంటి సార్? క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు సపోజ్ మనకి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ పనిచేయాలా. సపోజ్ నేను ఈ అప్లికేషన్ ని ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేస్తా. ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ చేసినప్పుడే నేను ఓపెన్ గాను, ఫైర్ ఫాక్స్ లో అయితే నాకు సంబంధం లేదంటే ప్రాబ్లం. ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తి కొన్నిసార్లు గూగుల్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు, కొన్నిసార్లు ఫైర్ ఫాక్స్ నుంచి చెక్ చేస్తాడు, కొన్నిసార్లు సఫారీ నుంచి చెక్ చేస్తాడు. సఫారీ సఫారీ అనేది ఏంటి? బ్రౌజర్ నేమ్. తర్వాత కొన్ని సందర్భాల్లో ఒపేరా నుంచి చేస్తాడు, కొన్ని సందర్భాల్లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అంటే ఏంటి సార్? అదే బ్రౌజర్ నేమ్. ఇవన్నిట్లో వేటి నుంచి వస్తాడో చెప్పలేం. నేను నా అప్లికేషన్ అనేది ఒకే బ్రౌజర్ లో పనిచేస్తుంది అంటే గూగుల్ క్రోమ్ లోనే పనిచేస్తుంది అంటే నో 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 నా. అందుకోసం ఏం చేస్తారు వాళ్ళు, అసలు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో ఈ అప్లికేషన్ పనిచేస్తుందా లేదా, చెకింగ్ టెస్టింగ్. గూగుల్ క్రోమ్ లో పనిచేస్తున్నా టెస్టింగ్, ఫైర్ ఫాక్స్ లో పనిచేస్తున్నా టెస్టింగ్, సఫారీలో పనిచేస్తున్నా టెస్టింగ్. ఇట్లా క్రాస్ బ్రౌజర్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ అంట. క్రాస్ క్లాస్ ప్లాట్ఫామ్ టెస్టింగ్ అంటే ఏంటి సార్? క్రాస్ ప్లాట్ఫామ్ అంటే వీడు తయారు చేసిన ఈ కోడ్, ఈ అప్లికేషన్, రైట్ ఇక్కడ ఎస్ మనకి విండోస్ లో పనిచేయాలా, విండోస్ ల్యాప్టాప్స్ లో పనిచేయాలా, తర్వాత మ్యాక్ ల్యాప్టాప్స్ లో పనిచేయాలా, మ్యాక్ ల్యాప్టాప్స్ లో, ఆ తర్వాత ఉబుంటూ ఉంది, లైనెక్స్ ఫ్లేవర్ ఉబుంటూ ల్యాప్టాప్స్ లో కూడా పనిచేయాలా. హే, నేను విండోస్ లోనే పని చేస్తానంటే కుదరదు. ఎందుకంటే కొంతమంది ఇదే అప్లికేషన్ ని వాళ్ళు యాపిల్ ల్యాప్టాప్స్ నుంచి ట్రై చేస్తారు, అప్పుడు ఓపెన్ అవ్వాలా. కొంతమంది ఉబుంటూ ల్యాప్టాప్ నుంచి ట్రై చేస్తారు ఇదే అప్లికేషన్, అప్పుడు ఓపెన్ అవ్వాలా. కొంతమంది విండోస్ నుంచి ఓపెన్ అట్లా. అంటే టెస్ట్ ఇంజనీర్స్ దాన్ని టెస్ట్ చేసుకుంటారు. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రాస్ ప్లాట్ఫామ్ టెస్టింగ్. అంటే ఉబుంటూ ప్లాట్ఫామ్ లో ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి, విండోస్ ప్లాట్ఫామ్ లో అప్లికేషన్ రన్ అవ్వాలి, యాపిల్ అంటే మ్యాక్ బుక్ లో ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి, మ్యాక్ బుక్ యాపిల్లో. అంటే ఈ విధంగా మనకి డిఫరెంట్ క్లాస్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ బ్రౌజర్స్, డిఫరెంట్ ఇట్లా అన్నమాట. డిఫరెంట్ హార్డ్వేర్స్ తోటి, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఇవన్నీ ఇంటిగ్రేట్ అయినప్పుడు సరిగ్గా పనిచేస్తుందా లేదా కూడా చెక్ చేస్తారు. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ లెవెల్స్ కూడా చెక్ చేస్తుంటారు డైరెక్ట్ గా. అండ్ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ అంటే బిహేవియర్ ఎలా ఉంది, ఎక్కువ లోడ్ అప్లికేషన్ పెడితే ఈ అప్లికేషన్ బిహేవియర్ ఎలా ఉంటుంది, దీన్ని కూడా చెక్ చేస్తారు. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి డన్ బై టెస్ట్ ఇంజనీర్స్, డెవలపర్స్ కాదు, టెస్ట్ ఇంజనీర్స్. సో వాళ్ళంతా టెస్ట్ ఇంజనీర్స్. వాళ్ళనే మనం ఏమని పిలుస్తాం? ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ అనే వ్యక్తి కొంత మాన్యువల్ టెస్టింగ్ చేస్తాడు, ప్లస్ కొంత టూల్స్ ఉపయోగించి చేస్తాడు. అంతా టూల్స్ ఉపయోగించి టెస్టింగ్ జరగదు, నో. మాన్యువల్ గా కొంత ప్రొసీజర్ టెస్ట్ చేస్తాడు, ఆ తర్వాత మాన్యువల్ గా చేయలేని దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తాడు. అంటే టూల్స్ ఉపయోగించి చేసేది ఆటోమేషన్ టెస్టింగ్, అంతే. సో మాన్యువల్ ప్లస్ ఈ రెండు వచ్చిన వ్యక్తే టెస్ట్ ఇంజనీర్. మాన్యువల్ నాకు రాదు సార్, ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆటోమేషన్ టెస్టింగ్, ఇంటికి వెళ్ళి బొమ్మ జాగ్రత్తగా అంటారు. ఎందుకు అంటే నేను ఇంటర్ పాస్ అవ్వలేదు, బీటెక్ పాస్ అయ్యాను 60% అన్నావు అనుకో, అప్పుడు ఏమైంది? ఇంటర్ పాస్ అవ్వకుండా బీటెక్ సర్టిఫికేట్ ఎవడు ఇస్తాడు?
అట్లాగే మాన్యువల్ టెస్టింగ్ రాకుండా అసలు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవడం కుదరదు, జరగదు. అది అయ్యే పని కాదు. వాడికి అర్థమైపోద్ది, ఎస్ ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్ అని పెడతారు. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ మాన్యువల్ టెస్టింగ్? నో, ఐ డోంట్ నో మాన్యువల్ టెస్టింగ్. అయితే ఇంటికి వెళ్ళిపోంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నీకు మొత్తం రావాలి. ఎస్, అట్ ద సేమ్ టైం టెస్టింగ్ యాక్టివిటీస్ ప్రొసీజర్ మొత్తం తెలియాలంటే మాన్యువల్ టెస్టింగ్ నువ్వు టచ్ చేయాలి. టచ్ చేయాలంటే కనీసం అట్లీస్ట్ 5 నెలలు కష్టపడాలి మాన్యువల్ టెస్టింగ్ కోసం. ఎందుకంటే టెస్టింగ్ అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. డెవలప్మెంట్ అన్న జోక్ గా తీసుకోవచ్చు, టెస్టింగ్ ఈజ్ నాట్ ఎ జోక్. అది 5 నెలలు కష్టపడాలి మాన్యువల్ టెస్టింగ్ కోసం. ఆ తర్వాత మళ్ళీ డీబీ నేర్చుకోవాలి, డేటాబేస్ అంటే ఏంటి. ఆ తర్వాత కొంత ఎస్క్యూఎల్ క్వరీస్ నేర్చుకోవాలి. ఆ తర్వాత జావా కానీ పైథాన్ కానీ నేర్చుకోవాలి. ఆ తర్వాత అప్పుడు టెస్టింగ్ టూల్స్ నేర్చుకుంటూ ఫిట్ అవుతావు. అంటే ఇక్కడ రియల్ గా చెప్పాలంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి ఒక ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు దగ్గర దగ్గరగా 2 సంవత్సరాలు 8 గంటలు పనిచేయాలి ప్రతిరోజు. నీ సొంతగా 8 గంటలు పనిచేస్తే 2 సంవత్సరాలు కష్టపడితే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ టెస్టింగ్. ఆఫ్టర్వర్డ్స్ యుల్ గెట్ సంథింగ్ దట్ మీన్స్ వాడు 4 years ఎక్స్పీరియన్స్ లెవెల్స్ నీకు రీచ్ అవుతాయి. అప్పుడు మార్కెట్లోకి వెళ్ళొచ్చు. 2 years 8 గంటలు కష్టపడాలి. మళ్ళీ అట్ ద సేమ్ టైం కోడింగ్ నువ్వు నేర్చుకునేది అక్కడ ఉండదు. మళ్ళీ నువ్వు నేర్చుకునేది ఇలాగా వాడు వేరే ఫంక్షనల్ ఇచ్చి దీన్ని టెస్ట్ చేయి అంటాడు. దీన్ని టెస్ట్ చేయడానికి కోడ్ రాయమ్మా అంటాడు. ఓకే, అక్కడ బయటపడుద్ది. మళ్ళీ అదొక రిస్క్. 2 సంవత్సరాలు కష్టపడ్డా సేమ్ యాక్టివిటీ అక్కడ నడవదు. మళ్ళీ డిఫరెంట్ యాక్టివిటీ. డిఫరెంట్ యాక్టివిటీ అంటే ఏంది? వాడు ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఇస్తాడు వేవ్లో, వాడు డెవలపర్ డెవలప్ చేస్తాడు, దాన్నే టెస్ట్ చేయమంటాడు. అది డిఫరెంట్ గా టెస్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్ గా మళ్ళీ దానికి కోడ్ రాయాలి. కోడ్ అంటే ఏంది? అది జావాలో కానీ పైథాన్లో కానీ కోడ్ రాస్తే కానీ టెస్టింగ్ నడవదు. దిస్ ఈజ్ ఆల్సో ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఇదే. సో కాబట్టి ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. ఎస్, టెస్టింగ్. రైట్, రైట్. సరే, దానికి తగ్గట్టుగానే ఎస్, ప్యాకేజెస్ ఉండొచ్చినా ఉండకపోయినా నువ్వు దాన్ని టెస్టింగ్ అనే యాక్టివిటీ కొనసాగించాలంటే కష్టపడాలి, తప్పదు. అదర్వైజ్ ప్రాబ్లం. సరే సార్, ఓకే. సో డెవలప్మెంట్ అయిపోయింది సార్, గుడ్. టెస్టింగ్ కూడా అయిపోయిందా? టెస్టింగ్ కూడా అయిపోయింది. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ రిలీజ్ చేయటమేనా? రిలీజ్, రిలీజ్ ద సాఫ్ట్వేర్? నో నో నో, రిలీజ్ కాదు. మరి ఏం చేస్తారు? ఎస్, డైరెక్ట్ గా ఇక్కడ ఎవరైతే ఈ బిజినెస్ ఉందో ఏబిసి బ్యాంక్, ఎస్, డైరెక్ట్ గా అప్పుడు ఏబిసి బ్యాంక్ ఇన్ఫార్మ్ చేస్తారు. ఏ ఏబిసి బ్యాంక్, మీరు ఇచ్చిన బిజినెస్ కి సాఫ్ట్వేర్ తయారు చేశాం. అదే సాఫ్ట్వేర్ ని మళ్ళీ మా టెస్టింగ్ టీం టెస్ట్ చేసింది. బట్ ప్లీజ్ కమ్, మీరు కూడా రండి, మీ టీం కూడా రండి, మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి మళ్ళీ అగైన్. అప్పుడు వాళ్ళు పిక్చర్ లోకి వస్తారు. ఎవరు? ఏబిసి బ్యాంక్ టీం. అంటే ఏబిసి బ్యాంక్ లో ఉన్న టీం మళ్ళీ పిక్చర్ లోకి వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ గా ఎస్ ఇక్కడ ఈ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళు చెక్ చేయడం మొదలు పెడతారు. డైరెక్ట్ గా వాళ్ళు చెక్ చేయడం మొదలు పెడతారు. అంటే ఏంది? వెదర్ ద అప్లికేషన్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. మనం కోరుకున్న విధంగా ఈ అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తున్నా లేదు. ఎవరు? ఏబిసి బ్యాంక్. ఏబిసి బ్యాంక్ నే ఇప్పుడు మనం ఏమని పిలుస్తామంటే ఎస్, క్లయింట్. ఏబిసి బ్యాంక్ అంటే మన క్లయింట్. క్లయింట్ అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదు. క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద కంపెనీ. ఎవరైతే కంపెనీకి బిజినెస్ ఇస్తున్నాడో ఆ వ్యక్తినే మనం పూర్తి స్థాయిలో క్లయింట్ అని పిలుస్తాం. ఎవరైతే బిజినెస్ ఇస్తున్నారో ఆ వ్యక్తినే మనం క్లయింట్ అని పిలుస్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఏబిసి బ్యాంక్ అనే వ్యక్తి మనకు బిజినెస్ ఇస్తున్నాడు. ఎవరికి? సాఫ్ట్వేర్ కంపెనీ. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఏబిసి బ్యాంక్ అనేవాడు క్లయింట్ అవుతాడు. మీరు ఎక్కడైనా సరే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు హోటల్ అనే వ్యక్తి కంపెనీ అనుకుంటే మీరు అతనికి క్లయింట్. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు. క్లయింట్ అంటే అది, అంతే సింపుల్. ఎందుకంటే బిజినెస్ ఇస్తుంది మీరు కాబట్టి మిమ్మల్ని క్లయింట్ అని పిలుస్తారు అక్కడ. అలాగే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ కంపెనీకి బిజినెస్ ఇస్తుంది ఏబిసి బ్యాంక్ కాబట్టి వీడిని మనం క్లయింట్ అని పిలుస్తాం. సో క్లయింట్ కి ఇన్ఫార్మ్ చేస్తాం, హే క్లయింట్ ప్లీజ్ కమ్. ఎస్, అప్పుడు క్లయింట్ టీమ్ పిక్చర్ లో ఉంటుంది. అప్పుడు క్లయింట్ టీమ్, వాడి దగ్గర కొంత టీం ఉంటారు కదా, వాడు వస్తాడు. వాడు వచ్చిన వెంటనే సో ఈ అప్లికేషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మరోసారి టెస్ట్ చేస్తారు. వాళ్ళకి తగిన విధంగా ఆ అప్లికేషన్ ఉందా లేదా, వెదర్ దిస్ ఇస్ గివింగ్ యూ గుడ్ రిజల్ట్స్ ఆర్ నాట్, అంటే మనకు తగ్గట్టుగా ఈ అప్లికేషన్ బిహేవియర్ ఉందా లేదా, మొత్తం టెస్ట్ చేస్తారు. ఎవరు? ఈ ఏబిసి బ్యాంక్ టీం. వీళ్ళకి టెస్టింగ్ తెలియదు కదా, టెస్టింగ్ తెలియదు, వాళ్ళకి బిజినెస్ యాక్టివిటీ మొత్తం తెలుసు. బిజినెస్ యాక్టివిటీ మొత్తం తెలుసు కాబట్టి ఆ బిజినెస్ యాక్టివిటీని దగ్గర పెట్టుకొని ఈ అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. అంతే సింపుల్ గా పని చేస్తుందా లేదా. బట్ వీళ్ళకి మన టెస్టింగ్ టీం చాలా కోఆపరేట్ చేస్తుంది. లేకపోతే వాళ్ళకి తెలియదు కదా టెస్టింగ్ టీం కోఆపరేట్ చేయాలన్నా. ఎస్ ఎస్, టెస్టింగ్ టీం కోఆపరేట్ చేస్తుంది. ఈ టెస్టింగ్ టీం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోఆపరేషన్ దే విల్ టెస్ట్ దిస్ దేర్ అప్లికేషన్. సింపుల్ గా అంటే ఏం లేదు. సింపుల్ గా ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు క్లయింట్ ఉన్నాడు. క్లయింట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ ఉంది అనుకోండి. లెట్స్ సే ఇది ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలా తీసుకున్నప్పుడు క్లయింట్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేరు క్లయింట్ అనుకోండి మీరు.
ఇప్పుడు వాళ్ళు ఎలా చెక్ చేసుకుంటారు, ఇలా చెక్ చేస్తారు డైరెక్ట్. అదిగోండి ఎట్లా, ఇదిగోండి సెలెక్ట్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ అయినప్పుడు ఇది చూసారా ఏముంది ఇక్కడ, లోన్స్. లోన్స్ లోన్స్ పెట్టినప్పుడు ఇలా వస్తుందా లేదా, హోమ్ లోన్ రావాలి, పర్సనల్ లోన్ రావాలి, న్యూ కార్ లోన్ రావాలి, బిజినెస్ లోన్ రావాలి, గోల్డ్ లోన్ రావాలి. పొరపాట్లు గోల్డ్ లోన్ మిస్ అయితే డైరెక్ట్ గా వాడికి ఇన్ఫార్మ్, హే బాస్, you missed the one functionality, gold loan functionality is not displaying, please check immediately. This is for testing అంటే ఇదే. సో గోల్డ్ లోన్ ఫంక్షనాలిటీ వచ్చింది, వచ్చిన తర్వాత దాన్ని చెక్ చేసి అప్లై గోల్డ్ లోన్ అని చెక్ చేసిన వెంటనే వెంటనే గోల్డ్ లోన్ పేజీకి వెళ్ళాలి అది. ఎస్, గోల్డ్ లోన్ పేజీకి వెళ్ళాలి. పొరపాటున బిజినెస్ లోన్ లేదా పొరపాటు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తే మిస్టేక్, ప్రాబ్లం, ఎస్, డీవియేషన్ అది. సో గోల్డ్ లోన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇదిగో ఇలాగంటే ఆప్షన్స్ ఎస్ ఉండాలి. ఎస్, ఫస్ట్ నెంబర్ ఉండాలి, వాడి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి యాజ్ ఫర్ ద పాన్ కార్డ్ ప్రకారం, అంతే. దిస్ తర్వాత వాడికి ఓటీపీ రావాలి. ఇట్లా అంటే ఇదంతా కూడా మనం టెస్ట్ చేస్తారు ఎవరు, క్లయింట్. సో దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ మొత్తం కూడా కంప్లీట్ గా టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, కంప్లీట్ గా టెస్టింగ్ మొత్తం చేస్తారు. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా చేస్తారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తే వెంటనే దిస్ విల్ బి ఫార్వర్డ్ టు ద కన్సర్న్ డెవలపర్. డెవలపర్, ఇదిగో ఈ ఫంక్షనాలిటీలో అంటే మిస్టేక్ ఉంది, ప్లీజ్ మోడిఫై ద కోడ్ ఇమీడియట్లీ, ప్లీజ్ రెక్టిఫై దిస్ ఇమీడియట్లీ. మళ్ళీ అగైన్ డెవలపర్ ఏం చేస్తాడు, దాని ప్రకారం చూసుకొని ఎస్ మాడిఫై చేసి మళ్ళీ అతను కోడ్ రివ్యూ చేసి మళ్ళీ అతను టెస్ట్ చేసి మళ్ళీ టెస్టింగ్ టీం మరొకసారి టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ అప్పుడు క్లయింట్ టీం. క్లయింట్ అంటే ఎవరు, ఏబిసి బ్యాంక్ టీం. ఎస్, వాళ్ళు మళ్ళీ చెక్ చేసిన తర్వాత టోటల్ ఓకే అయినప్పుడు ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది సార్, ఎస్ అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అప్లికేషన్. ఎస్, దిస్ ఇస్ ఆల్సో గుడ్. అప్పుడు నెక్స్ట్ పిక్చర్ ఇదిగో ఈ అప్లికేషన్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటే ఈ అప్లికేషన్ అనేది లైవ్కి వెళ్తుంది, లైవ్ డైరెక్ట్ గా లైవ్. దట్ మీన్స్ వాట్, దిస్ మస్ట్ బి డిప్లాయిడ్, దిస్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ టు సమ్వేర్, దట్ ఈస్ కాల్డ్ లైవ్ అంటాయి. అది లైవ్ అంటే ఏముంటాయి సార్, ఏమన్నా టేబుల్ కుర్చీలు బల్ల, నో సర్వర్స్ ఉంటాయి ఇక్కడ, సర్వర్స్ ఉంటాయి. ఎస్, సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ లో డైరెక్ట్ గా ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎస్, సేమ్ అప్లికేషన్ విల్ బి ప్లేస్డ్ ఇన్ టు నంబర్ ఆఫ్ సర్వర్స్. సేమ్ అప్లికేషన్ విల్ బి ప్లేస్డ్ ఇన్ టు నంబర్ ఆఫ్ సర్వర్స్. ఆ నంబర్ ఆఫ్ సర్వర్స్ లో ప్లేస్ చేసిన తరువాత ఎస్ అవి పనిచేయడం మొదలుపెట్టింది. ఇక పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఏబిసి బ్యాంక్ కస్టమర్లు ఇక్కడ ఉంటారు, ఈ సైడ్ ఏబిసి బ్యాంక్ కస్టమర్స్ ఇక్కడ ఉంటాడు. ఫస్ట్ కస్టమర్, సెకండ్ కస్టమర్, థర్డ్ కస్టమర్, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి డిఫరెంట్ కస్టమర్స్, మల్టిపుల్ కస్టమర్స్ ఈ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతారు ఇలా. సో ఇలా సో ఇలాగా జరుగుతున్నంతసేపు ఎస్ ఈ సర్వర్స్ ని మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది, అప్లికేషన్ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ 24/7, 365 days మానిటరింగ్ జరుగుతూనే ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ మానిటరింగ్ టూల్స్. మానిటరింగ్ టూల్స్ చేత ఇచ్చారు. ఇది ఎవరు చేస్తారు, ఇది మరొక పర్సన్. 365 days 24/7 మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ మానిటరింగ్ టూల్స్. అదే మీరు అంటున్నారే డెవాప్స్ అని, తర్వాత ఎస్ఆర్ఈ అని, ఇవన్నీ రోల్స్ అక్కడికే వస్తాయి. రైట్, చెప్తాను నేను ఎస్ఆర్ఈ అని ఎట్లా, ఇవి రోల్స్ అక్కడికి వస్తాయి. డివాప్స్ ఇంజనీర్స్ రోల్ కూడా అక్కడికే వస్తుంది. రైట్. నేను అంటే కొన్ని సందర్భాల్లో ఎలా వాడతారు అనేది నేను చెప్తాను, డెవాప్స్ ఎలా వాడతారు నేను చెప్తాను. ఓకే సార్, మరి ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాసిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు అసలు ఎవరెవరు పని చేస్తున్నారు అంటే మాకు ఇప్పటివరకు తెలిసింది డెవలపర్స్ కొంత వర్క్ చేశారు, రైట్, టెస్ట్ ఇంజనీర్స్ కొంత వర్క్ చేశారు, తర్వాత రిలీజ్ చేసేసారు. అసలు డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఏం జరుగుతుంది అది తెలియదు కదా మాకు. డెవలపర్స్ కోడ్ రాశారని చెప్పారు, రాశాడు, టెస్టర్ టెస్ట్ చేశాడు, క్లయింట్ మళ్ళీ టెస్ట్ చేశారు, తర్వాత పిక్చర్ అంతా లైవ్ లోకి వచ్చిందని చెప్పారు. ఓకే, లైవ్ తర్వాత ఏంది, మానిటరింగ్ జరిగిద్ది అన్నారు. ఓకే, తర్వాత ఏం జరిగిద్ది, మానిటరింగ్ తో పాటు జరుగుతూ ఉంటుంది, మరి కస్టమర్లు కూడా ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళని మనం ఎండ్ యూజర్స్ అని పిలుస్తాం. ఎండ్ యూజర్స్, యాక్చువల్ బిజినెస్ కస్టమర్స్. ఎండ్ యూజర్స్ కెన్ యాక్సెస్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ దేర్ డిఫరెంట్ లొకేషన్స్. ఎస్, ఇది జరిగేది హోల్ అండ్ సోల్ ఇది. సో ఇది ఇలా జరిగిన తర్వాత ఈ అప్లికేషన్ డిఫరెంట్ పీపుల్ ఉపయోగించుకుంటూ ఉంటారు. ఉపయోగించుకున్న తర్వాత ఎస్ ఎండ్ యూజర్ చాలా మంది ఏమంటారు, ఫ్యాషన్ గా ఉంటారు వాళ్ళు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, దిస్ ఇస్ అన్ ఓల్డ్ అప్లికేషన్,
ఎస్, నేను అక్కడ చూశాను, డిఫరెంట్ గా ఉంది. ఆ బ్యాంక్ లో అప్లికేషన్ సూపర్ గా వర్క్ అవుతుంది. దాంట్లో ఫీల్డ్స్ కూడా ఇలాంటి బాగున్నాయి. కాబట్టి ఏబిసి బ్యాంక్, మీరు కూడా ఇలాంటి అప్లికేషన్ తయారు చేయమని వెంటనే నేను కామెంట్ చేస్తా. కామెంట్. ఆహా, కామెంట్ అంటే ఎలా చేస్తాను? డైరెక్ట్ గా మీ అప్లికేషన్ లో ఇలాంటి మోడిఫికేషన్ చేస్తే మీ అప్లికేషన్ కూడా బాగుంటుంది, మాకు కూడా ఎస్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్ అని నేను కామెంట్ ఇస్తాను. నేను ఇక్కడ బెంగళూరు నుంచి, మరొక వ్యక్తి ఇలా కరీంనగర్ నుంచి ఇస్తాడు. అతను ఓపెన్ చేసి, దిస్ ఇస్ నాన్ సెన్స్ అప్లికేషన్, దిస్ ఇస్ నాట్ గివింగ్ యువర్ గుడ్ రిజల్ట్స్, గుడ్ పెర్ఫార్మెన్స్, ప్లీజ్ మాడిఫై ఇమీడియట్లీ అని నేను ఇస్తాను మళ్ళీ. అంటే కామెంట్సే. మళ్ళీ ఆ కామెంట్స్ ఇచ్చిన తర్వాత వేరే వ్యక్తి మరొక ఇక్కడ నుంచి వరంగల్ నుంచి ఈయన ఉంటాడు. ఆయన ఏమంటాడు, ఇంటర్ఫేస్ అసలు బాగలేదు, అసలు ఫాంట్ స్టైల్ కానీ అసలు అప్లికేషన్ విధానం కానీ పైన కనిపించే ఆ పిక్చర్స్ అవన్నీ కూడా నాన్ సెన్స్, బాగలేవు అసలు, అంటే యూజర్ ఫ్రెండ్లీ కాదు ఇది, మళ్ళీ దాన్ని చేంజ్ ఇంటర్ఫేస్ సరిగ్గా పెట్టండి అంటాడు మళ్ళీ అతను. అంటే ఇవన్నీ ఏంటి, అప్లికేషన్ వర్క్ అయ్యేటప్పుడు దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ అన్ని ఇప్పుడు తెలుస్తాయి మనకి. సో దీన్నే మనం కామెంట్స్ అంటాం. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫీడ్బ్యాక్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫీడ్బ్యాక్. ఎస్. దిస్ ఫీడ్బ్యాక్ అంటే ఈ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా డైరెక్ట్ గా ఎవరికి వెళ్తుంది అంటే, డైరెక్ట్ గా ఏబిసి బ్యాంక్ వాడి దగ్గరికి వెళ్తుంది. ఏబిసి బ్యాంక్ అప్పుడు ఈ ఫీడ్బ్యాక్ మొత్తం వీడు రిసీవ్ చేసుకుంటాడు. అంటే కొన్ని లక్షల మంది ఫీడ్బ్యాక్స్ ఇవ్వటం వల్ల ఆ ఫీడ్బ్యాక్ మొత్తాన్ని వీడు రికార్డింగ్ చేస్తాడు ఏబిసి బ్యాంక్ వాడు. ఫస్ట్ వాడు ఇలా అన్నాడు, సెకండ్ వాడు ఇలా అన్నాడు, థర్డ్ వాడు ఇలా, అసలు ఇవి వ్యాలిడ్ పాయింట్సా ఇన్వాలిడా మొత్తం తీసుకుంటాడు. వ్యాలిడ్ అంతా తీసుకొని మొత్తం అదంతా తీసుకొని అప్పుడు మొత్తం ఫీడ్బ్యాకే కదా. అప్పుడు దాన్ని ఎస్, ఏబిసి బ్యాంక్ వాడు, ఎస్ బాస్, ఇదిగో నా కస్టమర్లందరూ ఈ విధంగా నా అప్లికేషన్ కావాలని అడుగుతున్నారు, ఇదిగో ఈ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది, వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను పూర్తి స్థాయిలో చదివాను, నేను అనాలిసిస్ చేశాను, దాని ప్రకారం నేను ఒక డాక్యుమెంట్ తయారు చేశాను, ఇక నుంచి నా అప్లికేషన్ ఇలా ఉండాలి, ఇలా మీరు చేయగలరా అని మళ్ళీ ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బిజినెస్ రిక్వైర్మెంట్. ఆహా, ఫీడ్బ్యాక్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎ బిజినెస్ రిక్వైర్మెంట్ అగైన్. మళ్ళీ ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎక్కడికి వస్తుంది? అగైన్ మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఏం చేస్తాడు, ఓకే బాబు, ఫైన్, ఎక్సలెంట్, సూపర్, మీ వర్కింగ్ సాఫ్ట్వేర్ నడుస్తుందా? నడుస్తుంది, ఎక్సలెంట్, ఫైన్, ఎక్సలెంట్. ఓకే, మరి ఇప్పుడు ఇదేంది, ఇది న్యూ బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే, అయితే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తానికి మేము సాఫ్ట్వేర్ తయారు చేసి ఇస్తాం. ఓకే, ఓ 2 CR అవుతుంది. ఆ 2 కోట్లు అవుతుంది. ఆ 2 కోట్లు 50 lakhs అడ్వాన్స్ ఇప్పుడు ఇచ్చేసేయండి. ఇంకో 150 ఇంకా ఉంది కదా మిగతా, అది 3 times పే చేయండి ఎప్పుడు రిలీజ్ చేసే ముందుగా. ఎస్, డీల్ ఓకే. అప్పుడు మళ్ళీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. చెక్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఎవరు? బిజినెస్ అనలిస్ట్ టీమ్. ఆ తర్వాత దీనికి పూర్తి స్థాయిలో మరొక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు. మళ్ళీ దీనికే సార్, మళ్ళీ అంతే కదా, మళ్ళీ దీనికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అగైన్, మళ్ళీ ఏం చేయాలి దీన్ని? ఎస్, ఇది ఎక్కువ డాక్యుమెంట్స్ అన్ని, బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని స్టడీ చేసి మళ్ళీ ఒక బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ మనం కంపెనీలో తయారు చేసుకుని ఆ డాక్యుమెంట్స్ మొత్తాన్ని ఒక సర్వర్ లో ప్లేస్ చేస్తాం. ఒక సర్వర్ లో ఇక బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంటుంది ఇక. ఓకే, మళ్ళీ ఈ బిజినెస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ మొత్తాన్ని ఎస్, ఇక డెవలపర్స్ స్టడీ చేస్తారు. ఎస్, అంటే ఇదిగో రిక్వైర్మెంట్ మొత్తం ఇదైతే, ఈ రిక్వైర్మెంట్ లో ఈ చిన్న కోడ్ ఇదిగో ఈ డెవలపర్ తీసుకుంటాడు, అసైన్ చేస్తాడు. ఎవరు? టీమ్ మేనేజర్ ఆర్ మేనేజర్. ఈ రిక్వైర్మెంట్ బాబు డెవలపర్ నువ్వు డెవలప్ చేయి. ఇది ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ నువ్వు డెవలప్ చేయి. ఇదిగో ఈ రిక్వైర్మెంట్ నువ్వు డెవలప్ చేయి. ఈ రిక్వైర్మెంట్ నువ్వు డెవలప్ చేయి. రైట్. ఇట్లా స్టోరీ మొదలు. ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గరే ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తాం. ఇలా డెవలప్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ ఫ్రెండ్స్, కోడ్ రివ్యూ తర్వాత మళ్ళీ యూనిట్ టెస్టింగ్. రైట్. యూనిట్ టెస్టింగ్, కోడ్ రివ్యూ చేసి అంటే సరిగా ఉందా లేదా చూస్ చేసుకొని మళ్ళీ యూనిట్ టెస్టింగ్ చేస్తారు. యూనిట్ టెస్టింగ్ తర్వాత టెస్టింగ్ రిజల్ట్ అన్ని కూడా ఒక ప్లేస్ లో స్టోర్ చేస్తారు. టెస్టింగ్ రిజల్ట్ అన్ని కూడా ఇక అయిపోయిన తర్వాత దే పుష్ ద కోడ్ ఇంటూ ఎస్ నెక్స్ట్ లెవెల్. ఇక బాబు, డెవలపర్స్ గా మా డ్యూటీ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంది? ఇక టెస్టింగ్. ఎస్, ఇక టెస్టింగ్ అనేసి ఏం చేస్తారు, ఇక చెప్పాను కదా, మళ్ళీ దే పెర్ఫార్మ్ వేరియస్ టెస్టింగ్స్. రైట్, ఇలా మళ్ళీ టెస్ట్ చేస్తారు. మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ అగైన్ మళ్ళీ అక్కడికి వస్తుంది డెవలపర్ దగ్గరికి. లేదు ప్రాబ్లం లేదనుకుంటే మూవ్ టు నెక్స్ట్ లెవెల్ ఏంది ఇక? ఎస్, డైరెక్ట్ గా క్లయింట్ టీమ్ ఉంటుంది పిక్చర్ లో. క్లయింట్ టీమ్, ఎస్, దాన్నే మనం ఏమంటాం? యూఏటి,
యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అంటే ఈ టెస్టింగ్ డిఫరెంట్ టెస్టింగ్స్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ యూఐటి. ఎవరు అక్కడ ఇంటరాక్ట్ క్లయింట్ టీమ్ ప్లస్ మన టెస్టింగ్ టీమ్. అది అయిపోయిన తర్వాత ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దెన్ మళ్ళీ నెక్స్ట్ ఎస్ ఏదైతే ఉందో వర్కింగ్ సాఫ్ట్వేర్ దానిని ఎస్ ఆల్రెడీ సర్వర్లో నడుస్తూ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ సర్వర్లో మళ్ళీ ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి కదా. ప్రొడక్ట్ అంటే వర్కింగ్ సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయాలి కదా. ఎస్, మరి డిప్లాయ్ చేయడానికి ఎస్ ఫస్ట్ ఈ సర్వర్ నాపాలి. దట్ మీన్స్ వాడు సర్వర్ని స్టాప్ చేయాలి. సర్వర్ని స్టాప్ చేసి అప్పుడు ఎస్ మరొక వర్కింగ్ సాఫ్ట్వేర్ని ఇక్కడికి మిక్స్. ఎస్, ఇంటిగ్రేషన్. ఓకే, అప్పుడు తర్వాత టోటల్ హోల్ అండ్ సోల్ అప్లికేషన్ లెవెల్ ఇంటర్ఫేస్ మొత్తం మారిపోద్ది. అంటే ఓల్డ్ అప్లికేషన్ తీసి పడేసి ఎస్ కొత్త అప్లికేషన్ మళ్ళీ అగైన్. అప్పుడు ఇది నడుస్తూ ఉంటుంది ఇక. అంటే ఎగ్జిస్టింగ్ ప్లస్ న్యూ మొత్తం కలిపి ఇక్కడ నడుస్తూ ఉంటాయి. అప్పుడు వాడికి కస్టమర్కి చాలా ఫీల్ హ్యాపీగా ఉంటుంది. అరే నేను ఇచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని కొత్త అప్లికేషన్ తయారు చేశారు వీళ్ళు, చాలా ఎక్సలెంట్ గా ఉంది, మనం ఈ బ్యాంక్నే ఎస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలా అని డిఫరెంట్ కస్టమర్స్ మళ్ళీ పెరుగుతారు. ఎవరికి? బ్యాంక్ కి. సో అలాగా బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ కస్టమర్స్ కి తిక్కరేగినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే 2027లోనో 2021లోనో లేదా ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఏ ఇది కూడా బాగలేదు, వేస్ట్ గా ఉంది, మాకు మరొకటి కావాలంటాడు వాడు. మళ్ళీ వాడు రిక్వైర్మెంట్ అంతా తీసుకొని మళ్ళీ అగైన్. అదే ఇది కంటిన్యూసా? ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. చాలా మంది చెప్తా ఉంటారు డెవలప్మెంట్ చేసి ఒకసారి వదిలేస్తే లేదు. నో 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 నో, మీకు 365 days వర్క్ ఉంటానే ఉంటుంది సాఫ్ట్వేర్. చాలా మంది చెప్తా ఉంటారు పిచ్చి ఆలోచనలు. సాఫ్ట్వేర్ పని అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వేస్ట్, ఇక డెవలప్మెంట్ లేదు, అది లేదు ఇది లేదు, మొత్తం అయిపోయింది, ఇక అంతా చూసుకుంటారు. ఏం చూసుకునేది లేదు. మనిషి ఉండాలి వెనకాల, ఉంటేనే ఏదైనా చూసుకునేది. కాబట్టి అంటే సాఫ్ట్వేర్ పని అయిపోలేదు, సాఫ్ట్వేర్ పని ఇంకా పెరిగింది. ఎస్, ఇక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా షాపులకు వెళ్ళడు, వేరే వాటికి వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు, తన ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాడు, తనకు కావాల్సింది ఇంటి దగ్గరికే తెప్పించుకుంటాడు. అలాంటి రోజులు రాబోతున్నాయి ప్రతిదీ కూడా. ఎందుకంటే టైం లేదు మిత్రమా, టైం లేదు. వర్క్ చేయడానికి టైం లేదు, డబ్బులు సంపాదించడానికి టైం పక్కన పెడితే ఫ్యామిలీ చూసుకోవడానికి టైం లేదు, పేరెంట్స్ తో మాట్లాడటానికి టైం లేదు, ఇక అత్తామామలతో మాట్లాడిన అసలే టైం లేదు. ఇక ఎట్లా మనిషి యంత్రంలా బతకాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తున్నాడు మనిషి? యాప్స్ మీద ఆధారపడతాడు. యాప్స్ ప్రతిదీ యాప్. మిల్క్ కావాలా, యాప్ ఓపెన్ చేయి మిల్క్ తీసుకో. ఏదన్నా తినాలా, స్విగ్గీ ఓపెన్ చేయి తీసుకో. ఎక్కడికైనా వెళ్ళాలా, నీ కారు బైక్ ఏది లేదా, ఆటో లేదా, మొత్తం తీసుకో. అంతే సింపుల్. లేదు మెడిసిన్ కావాలా, అప్లికేషన్ ఓపెన్. లేదు చికెన్ మటన్ తినాలా, ఓపెన్ చేయి. మెడిసిన్ కావాలా, ఓపెన్ చేయి. డాక్టర్ కన్సల్టెన్సీ కావాలా, యాప్ ఓపెన్ చేయి. అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకున్నావా, అంతే, ఆన్లైన్ మొత్తం, వర్క్ ఫ్రమ్ హోమ్. మీ నో నీడ్ టు గో ఎనీవేర్, నో నీడ్ టు కమ్ టు ఎనీ ఆఫీస్, నో నాట్ రిక్వైర్డ్. అంటే భవిష్యత్తు మొత్తం సాఫ్ట్వేరే. డైరెక్ట్ గా చెప్పాలంటే ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా నీట్ గా ఎస్, భవిష్యత్తు మొత్తం కూడా ఐటీ ఫీల్డ్ కి ఎక్సలెంట్ గా ఉంటుంది. ఐటీ ఫీల్డ్ పడే ప్రసక్తే లేదు. ఎందుకు పడదంటే డిఫరెంట్ అప్లికేషన్స్ అన్ని ఐటీ మీద ఆధారపడాలి కదా. లేకపోతే ఎట్లా నడుస్తుంది బిజినెస్? బిజినెస్ నడవదు. కొత్త అప్లికేషన్స్ ఈ నెలలో 1000 అప్లికేషన్స్ వస్తే నెక్స్ట్ నెలలో 2000 అప్లికేషన్స్ కొత్త రావచ్చు, చెప్పలేము. డిఫరెంట్ ప్లానింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయి. కొంతమంది బుక్స్ అమ్ముతున్నారు, కొంతమంది శారీలు అమ్ముతున్నారు, కొంతమంది వేరే అమ్ముతున్నారు, కొంతమంది అయితే పికిల్స్ అవి ఇవి చేసేసి ఒక అప్లికేషన్ తయారు చేసుకొని మళ్ళీ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు, వాళ్ళు సేల్ చేస్తున్నారు. అయ్యో, ఒకటి కాదు రెండు కాదు. అంటే ఈ ప్రపంచం మొత్తం అప్లికేషన్స్ తో నిండిపోయింది. ఎస్, ఆన్లైన్. బట్ ఏ ఆన్లైన్ జరగాలన్నా వాటికి ఒకటి కావాలి, దాని పేరే సర్వర్. ఆ సర్వరే లైనెక్స్ సర్వర్. ఈ లైనెక్స్ సర్వర్ ఎస్ ఎవరిస్తారా అంటే మనం సొంతగా తయారు చేసుకోవచ్చు, లేదా రెంట్కి తెచ్చుకోవచ్చు. ఓన్ గా చేసుకోవాలా ఈ లైనెక్స్ తయారు చేసుకోవాలంటే 20 నుంచి 30 లక్షలు అవుతుంది. రెంట్కి తెచ్చుకుంటే 20 నుంచి 30 లక్షలకి అవసరంలా. జీరో కాస్ట్, జీరో 20-30 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి రెంట్కి తెచ్చుకుంటాం. ఈ సర్వర్ ని మనం రెంటల్ బేసిస్ లో ఉపయోగించుకొని రెంట్ పే చేస్తూ ఉంటాం. అంతే సింపుల్. అవసరం వచ్చినప్పుడు నాకు 1000 సర్వర్లు కావాలంటే ఒక్క నిమిషంలో వస్తాయి. 2000 సర్వర్లు కావాలంటే ఒక్క నిమిషంలో వస్తాయి. లేదు నాకు ఈ 1000 సర్వర్లు ఇప్పుడు అవసరం లేదంటే తీసేసుకో, నో ప్రాబ్లం. అక్కడి నుంచి నీకు బిల్లు రానే రాదు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంది. దాన్నే మనం ఏమంటాం అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ యొక్క సర్వర్స్ ని మనం ఉపయోగించుకుంటాం మన బిజినెస్ అవసరాల కోసం, రెంటల్ బేసిస్ లో. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం.
ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడరే ఏడబ్ల్యూఎస్ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, అజూర్ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, జీసీపీ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్, అలీబాబా క్లౌడ్. ఈ వీళ్ళందరూ మనకి రెంటల్ బేసిస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. అది సర్వర్లు అయినా, అది స్టోరేజ్ అయినా, మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ అయినా ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ అనేది ఏంటి, స్టోరేజ్ ఎక్కువ కావాలి నెట్ఫ్లిక్స్, ఎస్ ఎస్ దే ప్రొవైడ్. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఉంది, ప్రైమ్ లో చాలా మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ అంతా స్టోర్ చేయాలంటే అక్కడి నుంచి రెంట్కి తెచ్చుకోవాలి స్టోరేజ్. నెట్ఫ్లిక్స్ ని సినిమాలు చాలా ఉంటాయి, నెట్ఫ్లిక్స్ సినిమాలు స్టోర్ చేయాలంటే రెంట్కి తెచ్చుకోవాలి స్టోరేజ్ ని. అంటే సర్వర్స్ ప్లస్ స్టోరేజ్ ని మనం రెంటల్ బేసిస్ లో తీసుకొని మన బిజినెస్ నడిపిస్తాం అంతే. ఇప్పుడు ప్రతిదీ ఓటీటీ ప్లాట్ఫామ్ మొత్తం కూడా అలా నడుస్తుంది. ఎస్, కంప్లీట్ గా చెప్పాలంటే టోటల్ గా ఈ ప్రపంచంలో ఐటీ బిజినెస్ లో కనపడే సర్వర్లు మొత్తం 99.9% మొత్తం కూడా లైనెక్స్ సర్వర్లే. లైనెక్స్ 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 ద పవర్ఫుల్ మోస్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్. ఇక దాన్ని బీట్ చేసే శక్తి ఎవరికి లేదు. మీరు నేర్చుకోవచ్చు, మీ పిల్లలకు కూడా లైనెక్స్ నేర్పిస్తే ఉద్యోగాలు కొట్టేయచ్చు. మీ పిల్లలకి, మీకు కాదు, మీ పిల్లలకు కూడా. అంటే ఏం సార్ అది రీప్లేస్ అవుదా? నథింగ్, నో రీప్లేస్మెంట్. ఇక అవకాశమే లేదు. కాకపోతే దీని ఫ్లేవర్ వేరేది వస్తుంది అంతే. అంతేగాని లైనెక్స్ ని రీప్లేస్ చేసి బీట్ చేసే శక్తి ఎవరికి లేదు ప్రపంచంలో. సచ్ వే దాట్ ది డిజైన్ ద లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక అంతే, తిరుగులేదు. ఇక భవిష్యత్తులో ఇక వేరే నాన్సెన్స్ మనకు తెలియదులే, కానీ పూర్తి స్థాయిలో చెప్పాలంటే మనం జాబ్ చేసేంత వరకు లైనెక్స్ తిరగలేదు అనుకో అంతే. మీ పిల్లలు జాబ్ చేసేంత వరకు కూడా లైనెక్స్ తిరగలేదు. ఓకే. సో ఈ ఈ ఈ విధంగా మనకి ఒక సాఫ్ట్వేర్ లో ఒక కంటిన్యూ ప్రాసెస్ నడుస్తూ ఉంటది. అంటే నేను చెప్పిన విధంగా ఎస్, మీకు అర్థమైన పాయింట్ ఏంటంటే అసలు యాక్చువల్ గా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దిస్ ఇస్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఓకే, దిస్ విల్ బి గివెన్ బై క్లయింట్. వీడి క్లయింట్ యాక్చువల్, వీడి క్లయింట్, ఈ క్లయింట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇది. ఈ రిక్వైర్మెంట్ ఎస్ ఎవరికి ఇస్తారు? డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ కంపెనీ. రైట్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాడికి ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? దీనికి సాఫ్ట్వేర్ తయారు చేయడం మొదలు పెడతాడు. ఎస్, సాఫ్ట్వేర్ తయారు చేయడం మొదలు పెట్టక ముందే దీన్ని ఒక ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేసి, ఎస్ ఈ ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేసి దానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అసైన్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఎస్ ప్రాజెక్ట్ లీడ్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్ లీడ్స్. ఓకే, ఆ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్ లీడ్స్ కింద టీమ్ మేనేజర్స్ అండ్ టీమ్ లీడ్స్ ఇట్లా. అంటే ప్రాజెక్ట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ని ఒక ఒక వ్యక్తికి ఈచ్ పార్ట్ ని ఒక వ్యక్తి రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు అంతే. ప్రాజెక్ట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ అట్లా. ఇది నేనంతా కూడా ఎస్డిఎల్సిలో చెప్తా, ఇప్పుడు చెప్పలేనులే కానీ ఎస్డిఎల్సిలో క్లారిటీగా చెప్తా. అలా పార్ట్లుగా డివైడ్ చేసిన తరువాత ప్రతి పార్ట్ ని వేరే ఒక వ్యక్తికి అసైన్ చేస్తారు. ఇప్పుడు ఈ టీం ఉంది, ఎస్ ఈ టీంలో ఉన్న వ్యక్తికి ఈ ఫంక్షనాలిటీ ఈ పార్ట్ మీద పనిచేయమని అసైన్ చేస్తారు. అప్పుడు ఎప్పుడైతే ఆ టీం మీద పనిచేసినప్పుడు ఇది ఆ టాస్క్. ఎస్ ఇది మరొక టాస్క్, ఇది మరొక టాస్క్, ఇది మరొక టాస్క్, అంటే ఆ టీంలో వాళ్ళకి ఈ టాస్క్లు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ ప్రాజెక్ట్ మేనేజర్ డైరెక్ట్ గా ఎస్ ఇక డిఫరెంట్ డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు కదా, ఎస్ వాళ్ళని పిలుస్తారు. ఏ డెవలపర్ ప్లీజ్ కమ్ టు ఆఫీస్. యా చెప్పండి. ఏం లేదు, దిస్ ఇస్ అవర్ రిక్వైర్మెంట్ మొత్తం కూడా. సో వీటిని మనం కంప్లీట్ గా ఒక విత్ ఇన్ 1 వీక్ లో డెవలప్ చేసి ఎస్ మనం నెక్స్ట్ లెవెల్ కి ఇవ్వాలంటాడు ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు ఏం చేస్తారు? ఓకే ఓకే, ఎస్ నో ప్రాబ్లం. ఎస్ అప్పుడు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఈ డాక్యుమెంట్స్ గురించి ఎస్ సెర్చ్ జరిగింది. ఈ డాక్యుమెంట్స్ చదవండి. ఈ డాక్యుమెంట్స్ యొక్క ఎస్ స్టేటస్ ఏందో నాకు చెప్పండి. డాక్యుమెంట్స్ లో మీకు ఏమైనా అర్థం కాకపోతే మనకి బిఏ టీమ్ ఉంది, ప్లీజ్ గో దేర్ అండ్ డైరెక్ట్లీ కన్సల్ట్ బిఏ టీమ్. మీకు ఈ రిక్వైర్మెంట్స్ అర్థం కాకపోతే కన్సల్ట్ విత్ బిఏ టీమ్. దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రిక్వైర్మెంట్ ఎలా ఉండాలి, ఏం జరగాలి, ఫంక్షనాలిటీ ఎలా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మీకు బిజినెస్ నాలెడ్జ్ అంత లేదు. మీకేం తెలుసు? మీకు జావా తెలుసు, మీకు పైథాన్ తెలుసు, మీకు .NET తెలుసు, మీకు కోడ్ రాయటం తెలుసు అంతే. బిజినెస్ గురించి మీకు తెలియదు. కాబట్టి ఇంప్రూవ్ యువర్ బిజినెస్ స్కిల్స్ అంటాడు మళ్ళీ వాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో అర్థం కాంది బిఏ టీమ్ తోటి కన్సల్ట్ అవ్వండి. రైట్. అప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఎస్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఎస్ అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుంటారు. అప్పుడు ఎట్లాగా? సింపుల్, ఇదిగోండి. ఎస్ ఒక వ్యక్తి ఇలా, వీళ్ళందరూ ఎవరు సార్? డెవలపర్స్. వీళ్ళందరూ ఎవరు? డెవలపర్స్. రైట్ రైట్, డెవలపర్స్. ఇలా ఉంటారు డెవలపర్స్. ఈ డెవలపర్స్ అందరు ఇక్కడ ఉంటారు. సో కంపెనీ ఏం చేస్తుంది? ప్రతి వ్యక్తికి ఒక ల్యాప్టాప్ ఇచ్చేస్తుంది. సో ప్రతి వ్యక్తికి ఒక పర్సన్ వరంగల్లో ఉన్నాడు, ఒక పర్సన్ కరీంనగర్లో ఉన్నాడు, మరో పర్సన్ ఏమో హైదరాబాద్ సిటీ, ఇంకో పర్సన్ ఏమో బెంగళూరు సిటీ. దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ దేర్ హోమ్. వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పని చేస్తున్నారు. సో పని చేసిన వెంటనే వాళ్ళకి ల్యాప్టాప్లు ఇచ్చారు.
సో ల్యాప్టాప్లు ఇచ్చిన తర్వాత డెవలపర్ అడిగాడు, ఫస్ట్ డెవలప్, హే ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ టీమ్ మేనేజర్, వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి నేను? ఏం లేదు, రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకున్నా, ఎస్ ఎస్, అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ, ఐ గ్రో టు ఇట్ ప్రాపర్లీ, ఎస్ 2 3 times, నో ప్రాబ్లం అన్నాడు వాడు. ఓకే, నేను కూడా అర్థం చేసుకున్నా, నేను కూడా అర్థం చేసుకున్నా, ఎస్ ఎస్, రెడీ టు రాయ్. మరి ఎక్కడ రాయాలి? మా ల్యాప్టాప్ లో కోడ్ రాయమంటారు? నో 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 నో, నాట్ లైక్ దట్. మరి ఎక్కడ రాయాలి? వేర్ షుడ్ ఐ రైట్ ద కోడ్? ఐ అండర్స్టూడ్ బిజినెస్ రిక్వైర్మెంట్ వెరీ క్లియర్లీ, బట్ వేర్ షుడ్ ఐ రైట్ ద కోడ్? కోడ్ రాసుకొని సాఫ్ట్వేర్ తయారు చేయాలి కదా. ఓకే, మరి ఎక్కడ రాయాలి కోడ్? ఏం లేదు, సింపుల్ గా అప్పుడు ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఎస్ దే విల్ కాల్ యూ 1 person, ఈడు వాడు, ఈ పర్సన్. హే బాబు, ఎస్ గుడ్ మార్నింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ టీమ్ మేనేజర్, చెప్పండి. ఏం లేదు, మా డెవలపర్స్ ఇక్కడ అర్జెంట్ గా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి అర్జెంట్ గా 100 మంది డెవలపర్స్ ఉన్నారు, అర్జెంట్ గా 100 సర్వర్లు కావాలి మాకు. ఎందుకు సార్? ఎందుకంటే కోడ్ రాయటానికి. ఓకే ఓకే, కోడ్ రాయడానికి 100 సర్వర్లు కావాలి, రైట్. మరి 100 సర్వర్లు ఎప్పుడు కావాలా? ఇప్పుడే, ఫాస్ట్ గా, ఒక్క సెకండ్ లో కావాలా? అయ్యో, 100 సర్వర్లు ఒక్క సెకండ్ లో కావాలంటే ఎట్లా? అంటే అంతే కదా, మరి ఎలాగ తేవాలి? 100 సర్వర్లు అంటే 100 సర్వర్లు తయారు చేయాలంటే ఎంత టైం పట్టింది? 100 సర్వర్లు కాస్ట్ ఎంత? ఎస్, ఒక సర్వర్ కాస్ట్ వచ్చేసి కనీసం 20 lakhs అయితే 100 సర్వర్లు ఎంత? చాలా కాస్ట్ అయింది. లేదు, ఇది డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాం కాబట్టి 10 lakhs అనుకుంటా కూడా ఎక్కువ అయిపోద్ది. అయ్యో, ఎస్ ఎస్, మరి అలాంటప్పుడు ఈ సర్వర్లు తయారు చేసి మీకు ఇవ్వాలంటే 30 days పడుతుంది, బడ్జెట్ కూడా ఉంటుంది. ఇక వేరే ఛాన్స్ ఏం లేదా? ఉంది, వేరే మోడల్ ఉంది. ఏ మోడల్ అది? ఇదిగో ఇక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, మనం పర్చేజ్ చేయాల్సిన అవసరం లా, 30 days వెయిట్ చేయాల్సిన అవసరం, నో వే. ఎందుకు? ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మనకి సర్వర్లు సప్లై చేస్తాడు. ఎన్ని సర్వర్లు ఇస్తాడు? ఎన్ని సర్వర్లు అయినా, ఏ లొకేషన్ అయినా. అడ్వాన్స్ పేమెంట్ ఉందా? నో అడ్వాన్స్ పేమెంట్. లొకేషన్ లిమిట్ ఉందా? నో లొకేషన్ లిమిట్. నీకు ఇండియాలో కావాలని ఇస్తాడు, సింగపూర్ లో కావాలని ఇస్తాడు, యుఎస్ లో కావాలని ఇస్తాడు, ఎనీవేర్ ఎనీ టైం. ఎన్ని నిమిషాలు ఇస్తాడు? ఒకే ఒక సెకండ్ లో, అండర్ 1 minute దే విల్ ప్రొవైడ్ లాక్స్ ఆఫ్ సర్వర్స్ ఫర్ యూ. చెక్ దిస్ సర్వర్స్, యూజ్ దిస్ డెవలప్మెంట్ వర్క్ అన్నది. ఓరే వర, సింపుల్ గా ఉంది. అయితే నాకు ఆ సర్వర్లు తయారు చేసుకోవాల్సిన అవసరం ఇదొద్దు, 30 days టైం పడుతుంది, 30 days దాకా మా డెవలపర్స్ కి సాలరీస్ నేను ఇవ్వాలంటే ఇవ్వలేను. అందుకని ఇప్పుడు ఇదేంది, క్లౌడ్ వచ్చింది, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వచ్చింది, డైరెక్ట్ గా అటాక్. ఈ పర్సన్ ఎవరు? ఈ పర్సనే ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న వ్యక్తి, ఇతన్నే మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అని పిలుస్తాం. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ కి ఏడబ్ల్యూఎస్ తోటి వర్క్ చేయడం వచ్చు, ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి సర్వర్లు తీసుకురావడం కూడా వచ్చు. అప్పుడు ఈ వ్యక్తి డైరెక్ట్ గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ గోయింగ్ టు దిస్ ప్లేస్, లాగిన్ టు ద ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ క్రియేటింగ్ 100 సర్వర్స్. 100 సర్వర్లు తయారు చేసి వీళ్ళకి ఇస్తాడు. అప్పుడు వెంటనే ఇలా వస్తాయి సర్వర్లు, రైట్. సర్వర్లు ఇలా వస్తాయి, వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాయి, హే బాబు మేనేజర్, ఎస్ వి క్రియేటెడ్ 100 సర్వర్స్, ప్లీజ్ గో హెడ్ అంటాడు. అప్పుడు వెంటనే మేనేజర్ ఏం చేస్తాడు? ఇక డెవలపర్స్ కి మెయిల్ ఇస్తాడు, హే డెవలపర్స్, ప్లీజ్ గో టు దిస్ సర్వర్ అండ్ రైట్ యువర్ కోడ్ అంటాడు. అప్పుడు వెంటనే డెవలపర్స్ అడిగారు, అయ్యా బాబు మేనేజర్, ఈ సర్వర్లకి కనెక్ట్ అవ్వడానికి, లాగిన్ అవ్వడానికి మాకు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవ్వలేదే, లాగిన్ ఐడి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వలేదు కదా, మరి ఎలాగా? వాట్ షుడ్ ఐ డూ? హౌ షుడ్ ఐ లాగిన్ దిస్ సర్వర్? ఓకే ఓకే, ఈ సర్వర్స్ కి మీకు లాగిన్ అయ్యి అంటే యూజర్ నేమ్ ఉండాలి, ఎస్ పాస్వర్డ్ ఉండాలి. ఓకే, ఇది ఏ సర్వర్లు? ఇవి లైనెక్స్ సర్వర్లు. ఓకే, లైనెక్స్ సర్వర్లు కాబట్టి ఇప్పుడు లైనెక్స్ తెలిసిన వాళ్ళు కావాలి. అంటే లైనెక్స్ తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు? ఎస్ ఎస్, దే క్రియేట్ ఎ యూజర్ నేమ్ ఫర్ ఫస్ట్ డెవలపర్. ఫస్ట్ డెవలపర్ ఎవరు? గిరి. గిరి యూజర్. దాని పాస్వర్డ్ ఎంత? S123. గిరికి ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్, అయిపోయింది. మళ్ళీ ఇంకెవరు? హరికృష్ణ. హరికృష్ణకి మళ్ళీ ఒక యూజర్ నేమ్, మళ్ళీ ఒక పాస్వర్డ్. చూసారా? ఇట్లా అంటే దే క్రియేట్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, అండ్ దే ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్. ఎవరు? లైనెక్స్ తెలిసిన వాడు. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా డైరెక్ట్ గా, ఎస్, డైరెక్ట్ గా మేనేజర్ కి మెయిల్ ఇస్తే, ఆ మేనేజర్ కన్సర్న్ డెవలపర్ కి మెయిల్ ఇస్తాడు, ఏ బాబు, నెంబర్ 1 డెవలపర్, ప్లీజ్ యూజ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ లాగిన్ టు ద సర్వర్ ఇమీడియట్లీ. ప్లీజ్ యూజ్ దిస్ యూజర్ నేమ్ అండ్ లాగిన్ ఇమీడియట్లీ. సర్వర్ లోకి లాగిన్ అవుతారు. ఇలా ఇలా యూజర్ నేమ్స్ పాస్వర్డ్ తయారు చేయాలా? తప్పకుండా చేయాలి. లేకపోతే ఎలా లాగిన్ అవుతారు? ఎవరు పడితే వాళ్ళు లాగిన్ అవుతారు. నో నో నో, సెక్యూర్డ్ ఇది. లైనక్స్ ఇస్ సెక్యూర్డ్ మిషన్, రైట్. ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు అడిగారు, బాబు మేనేజర్, మేమైతే సర్వర్స్ లోకి లాగిన్ అయ్యారా? అయ్యాం.
ఓకే, సర్వర్లోకి లాగిన్ అయ్యాం, రైట్, బాగుంది. బట్ ఇప్పుడు మేము కోడ్ రాయాలంటే జావా సాఫ్ట్వేర్ కావాలి కదా. వితౌట్ జావా సాఫ్ట్వేర్ హౌ కెన్ ఐ రైట్ ద కోడ్? అంతే కదా. ఇప్పుడు మీకు తెలుసో లేదో, మీరు ఎప్పుడైనా సరే జావా నేర్చుకుందాం అని వెళ్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, నువ్వు జావా నేర్చుకోవాలంటే నీ ల్యాప్టాప్ లో జావా సాఫ్ట్వేర్ ఉండాలి, ఇన్స్టాల్ ద జావా సాఫ్ట్వేర్. పైథాన్ నేర్చుకోవాలని నువ్వు వెళ్తే ఇన్స్టిట్యూట్కి ఎక్కడన్నా వాళ్ళు ఏం చేస్తారు, నీ ల్యాప్టాప్ లో పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పైథాన్ సాఫ్ట్వేర్ ఐ కెన్ రైట్ ద పైథాన్ కోడ్, ఐ కెన్ రైట్ ద పైథాన్ ప్రోగ్రామ్స్. అంతే. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇది ల్యాప్టాప్, ఇది ల్యాప్టాప్ లాంటిదే సర్వర్ కూడా అంతే. సో ఇప్పుడు సేమ్ ఫ్యాషన్ ఇక్కడ సర్వర్ లో, ఎస్ మనకి ఇప్పుడు వీళ్ళందరికీ జావా వచ్చు, వీళ్ళందరూ జావా డెవలపర్, కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, వీళ్ళకి జావాలో కోడ్ మాత్రమే రాయగలరు వీళ్ళు. దాట్స్ వై వీ నీడ్ టు ఇన్స్టాల్ ద జావా సాఫ్ట్వేర్ ఇన్సైడ్ దిస్ మిషన్. ఓకే ఓకే, ఇన్సైడ్ దిస్ మిషన్. ఓకే, మరి ఈ మిషన్ లోకి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా? జావా సాఫ్ట్వేర్, అరే చాలా ఓకే. ఈ మిషన్ లోకి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే మరి ఎలాగా? మళ్ళీ సేమ్ థింగ్, మళ్ళీ ఎలాగా? ఏదైనా ఒక లైనెక్స్ మిషన్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ మనం ఇది వాడతాం, వైయుఎం ఆర్ డిఎన్ఎఫ్ ఆర్ ఆర్పిఎం. ఎట్లా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఎం ఆర్ డిఎన్ఎఫ్, ఈ సాఫ్ట్వేర్ టూల్స్ ఇవి ఉపయోగించి మనం ఇన్స్టాల్ చేస్తాం. ఏం సాఫ్ట్వేర్ సార్? జావా. జావా జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సార్ So what ఇదంతా, about .NET, sir? If .NET people. yes, we can also install the .NET. .NET is a licensed version. We take the license from the vendor and we can install the software. No problem. No issue. Whatever the things we need, we can install any kind of software inside this machine. No problem. So we have to use the .NET files or something like that. So Yes. because Everything. Yes, everything we must install inside the server, so that .NET developer can work on that. Otherwise, .NET developers code రాయలేరు అట్లా. But .NET is not free. This is a licensed version. We must purchase from the vendor. Vendor ఎవరు? మైక్రోసాఫ్ట్ కంపెనీ. thank మరి you. జావా ఫ్రీ, పైథాన్ ఫ్రీ, గో లాంగ్వేజ్ ఫ్రీ. ఫ్రీగా వచ్చే సాఫ్ట్వేర్ ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి లైసెన్స్లు అవన్నీ. మరి లైసెన్స్లు ఎవరు తీసుకోవాలి సార్? డెవలపర్ తీసుకోవాలా లైసెన్స్? ప్రాజెక్ట్ మేనేజర్ తీసుకోవాలా? ఎవరు తీసుకోవాలా? ఎవరు పర్చేజ్ చేయాలా? క్లయింట్. క్లయింట్ మనకు సంబంధం లే. మనం ఉపయోగించే టూల్స్, టెక్నాలజీస్ మొత్తానికి పర్చేజ్ చేసే వ్యక్తి ఎవరు? క్లయింటే. క్లయింట్ అంటే ఎవరు ఇక్కడ? ఏబిసి బ్యాంక్. రైట్, ఏబిసి బ్యాంక్ పర్చేజ్ చేయాలా? ఈ సర్వర్లు కాస్ట్ ఎవరు పెట్టుకోవాలి సార్? ఏబిసి బ్యాంక్. సర్వర్లకు సంబంధించిన కాస్ట్ కూడా ఏబిసి బ్యాంకే చూసుకోవాలా. డెవలపర్స్ కి ఇచ్చే కాస్ట్ ఏబిసి బ్యాంక్. సో ప్రాజెక్ట్ మేనేజర్ కాస్ట్ ఏబిసి బ్యాంక్. ఎవ్రీథింగ్ ఏబిసి బ్యాంకే, సంబంధం ఏం లే. సాఫ్ట్వేర్ కంపెనీకి ఏం సంబంధం లేదా? నథింగ్ ఇస్ దేర్. సాఫ్ట్వేర్ కంపెనీ ఈజ్ ఏ మీడియేటర్ అంతే. ఒక సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టదు. వీడిచ్చిన డబ్బులు 100 రూపీస్ ఇస్తే 90 రూపీస్ తీసుకొని 10 రూపీస్ మనకి ఇస్తారు ఖర్చు, అంతే. సింపుల్, వెరీ సింపుల్, రైట్. సో ఈ విధంగా మనకి ఇలా జరుగుతూ ఉంటుంది అనుకోండి. ఓకే, we can install a software. After installing the software, my developers are writing the code. ఇది స్టోరీ. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా, డెవలప్మెంట్ పర్పస్ కి మనం సర్వర్లు ఉపయోగిస్తాం. ఈ సర్వర్లు దేనికోసం ఉపయోగిస్తాం ఫ్రెండ్స్? ఈ సర్వర్లు డెవలప్మెంట్ పర్పస్ కోసం. డెవలప్మెంట్ పర్పస్ కోసం అంటే ఏంది? కోడ్ రాయడం కోసం. కాబట్టి డెవలప్మెంట్ పర్పస్ కోసం ఉపయోగించే ఈ సర్వర్స్ ని మనం డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తాం. డెవలప్మెంట్ సర్వర్స్. అయితే డెవలప్మెంట్ సర్వర్స్ లో కోడ్ రాస్తారు ఎవరు? డెవలపర్స్. ఓకే ఓకే. అయితే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే, ఈ సెటప్ మొత్తాన్ని మొత్తం మనం ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్. సో ఈ సెటప్ మొత్తం మనం ఏమని పిలుస్తాం? ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ పేరే ఫ్రెండ్స్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఏముంటాయంటే సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ లో ఎవరు ఏం చేస్తారు? కోడ్ రాస్తారు, డెవలపర్స్ అంతే. ద కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్. Writing the code, modifying the code, updating the code, everything will be done inside of this servers. This is also called as a develop. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమంటే, డెవలప్మెంట్ అనే ఎన్విరాన్మెంట్ లో డెవలపర్స్ కోడ్ రాస్తూ ఉంటారు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో డెవ్ ఎన్విరాన్మెంట్. డెవ్
environment, also called as a development environment. సో వాళ్ళు ఎస్ ఇక్కడ ఉన్న ఈ సర్వర్స్ లోకి లాగిన్ అయ్యి కనెక్ట్ అయిపోయి కోడ్ రాస్తారు. ఎవరు ఫ్రెండ్స్ కోడ్ రాసేది? డెవలపర్స్. డెవాప్స్ ఇంజనీర్సా? కాదు. నో 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 డెవాప్స్ ఇంజనీర్స్, ఓన్లీ డెవలపర్స్. డెవలపర్స్ రైటింగ్ ద కోడ్, అంత అయిపోయింది. ఎస్ ఎస్, ఇది యాక్చువల్ గా డెవలపర్ కోడ్ రాసిన తర్వాత దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ డెవ్ ఎన్విరాన్మెంట్. ఇది డెవలప్మెంట్ మిషన్స్ అంటాం వీటిని. 1 2 3 4 5 6 7 అంటే డెవలప్మెంట్ మిషన్స్ ఇవన్నీ కూడా. రైట్, ఈ డెవలప్మెంట్ మిషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, అప్పుడు వెంటనే ఏం చేస్తారు తెలుసా? బాబు డెవలపర్, బాబు మేనేజర్, వీ హ్యావ్ రిటర్న్ ద కోడ్ సక్సెస్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ చెక్ ద కోడ్ సక్సెస్ఫుల్లీ. దట్ మీన్స్ వాట్, ఇక్కడే డెవలప్ అంటే కోడ్ రాయాలి, రైటింగ్ ద కోడ్ ప్లస్ రివ్యూ ద కోడ్, తర్వాత ఫ్రెండ్స్ ఏం చేయాలా? టెస్ట్ ద కోడ్. అంతేనా? అంతేనా కాదా? ఎవరు? డెవలపర్సే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్ సార్. ఇక్కడ ఈ డెవలపర్స్ ఏం చేస్తారు? ఇక్కడ డెవలప్ చేస్తారు, ఇక్కడే మళ్ళీ కోడ్ చెక్ చేస్తారు, ఇక్కడే మళ్ళీ కోడ్ మళ్ళీ టెస్టింగ్ కూడా చేస్తారు. మొత్తం టెస్టింగ్ అదంతా ఇక్కడే. టెస్టింగ్ అంటే యాక్చువల్ టెస్టింగ్ కాదు, యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే ఇక్కడ ఉన్న ఈ ఫంక్షనాలిటీ వరకే టెస్ట్ చేస్తారు, దీనినే ఒక యూనిట్ కింద తీసుకుంటారు, దాన్నే యూనిట్ టెస్టింగ్ అంటారు. ఇక్కడ ఉన్న ఫంక్షనాలిటీ ఒక యూనిట్ కింద తీసుకుంటాడు ఈ వ్యక్తి, ఈ తను రాసిన కోడ్ని రివ్యూ చేసి చెక్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తారు. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనిట్ టెస్టింగ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ దే కెన్ పర్ఫార్మ్ దేర్ ఓన్ టెస్టింగ్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనిట్ లెవెల్ టెస్టింగ్ ఆర్ యూనిట్ టెస్టింగ్ అంటున్నాను. అంతే, మొత్తం ఇదంతా పర్ఫామ్ అయితే ఇక్కడ ఇదంతా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎస్ అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వస్తుంది కోడ్. ఓకే, ఎస్ ఎస్. మరి నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు ఏం చేయాలా? దీన్ని టెస్టింగ్ చేయాలి. యాక్చువల్ టెస్టింగ్ నడిచింది ఇక్కడ, యాక్చువల్ టెస్టింగ్. మరి టెస్టింగ్ చేయాలంటే ఎస్ అప్పుడు వెంటనే మేనేజర్ ఇన్ఫార్మ్ చేస్తాడు. ఎస్ మేనేజర్ అన్నాడు. ఇక్కడ ఉంటారు టిఎం. టిఎం అంటే ఏం సార్? టెస్ట్ మేనేజర్. టెస్ట్ మేనేజర్, మై డెవలపర్స్ హ్యావ్ రిటర్న్ ద కోడ్, ఎక్సలెంట్, సూపర్ గా రాశారు, ఇప్పుడు దాన్ని టెస్ట్ చేయాలా, ప్లీజ్ గెట్ రెడీ. అప్పుడు టెస్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? వాళ్ళ టెస్టింగ్ టీమ్ ని అరేంజ్ చేస్తారు. టెస్ట్ ఇంజనీర్స్ ప్లీజ్ కమ్. వచ్చేసారు అందరూ. టెస్టింగ్ తెలిసిన వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు పిక్చర్ లో. రైట్ రైట్, ఇప్పుడు టెస్టింగ్ తెలిసిన వాళ్ళు వచ్చారు. టెస్టింగ్ తెలిసిన వాళ్ళు టెస్టింగ్ టీమ్ కి ఏముంటుంది? ప్రతి వ్యక్తికి ఒక ల్యాప్టాప్ ఉంటుంది. రైట్, ప్రతి వ్యక్తికి ఒక ల్యాప్టాప్ ఉంది. రైట్, తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఎస్ ఈ ల్యాప్టాప్ తీసుకొని రెడీగా ఉంటారు, టెస్ట్ మేనేజర్ వీఆర్ రెడీ టు టెస్ట్ దిస్ అప్లికేషన్. రెడీగా ఉన్నారా? ఎక్కడ టెస్ట్ చేయాలి? వేర్ షుడ్ ఐ టెస్ట్? ఎక్కడ టెస్ట్ చేయాలి? మా ల్యాప్టాప్ లోనా? ల్యాప్టాప్ లో టెస్ట్ చేయడానికి కోడ్ ఏదయ్యా? వేర్ ఇస్ ద కోడ్? ఎట్లా టెస్ట్ చేయాలి? వేర్ ఇస్ ద సాఫ్ట్వేర్స్ ఏది? కోడ్ ఏది? ఎట్లా టెస్ట్ చేయాలి? నో 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 బాస్, వి ప్రొవైడ్ ఏ ఎన్విరాన్మెంట్ ఫర్ యూ. వి ప్రొవైడ్ ఏ ఎన్విరాన్మెంట్, వి ప్రొవైడ్ సర్వర్స్ ఫర్ యూ. సర్వర్స్, వాటినే మనం ఏమంటామంటే క్యూఏ సర్వర్స్, క్యూఏ ఎన్విరాన్మెంట్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ a testing environment or QA environment, క్వాలిటీ అష్యూరెన్స్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్ లో మళ్ళీ ఏం కావాలి మనకి? టెస్టింగ్ అనేది టేబుల్ మీద బల్లల మీద చేసేది కాదు కదా. మరి ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? అగైన్ క్లౌడ్ ఇంజనీర్. క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ కమ్. గుడ్ మార్నింగ్ టెస్ట్ మేనేజర్. ఎస్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్ వాట్ షుడ్ ఐ డూ? సింపుల్, వెరీ సింపుల్. ఐ నీడ్ 200 సర్వర్స్ ఫర్ అస్. 200, చాలా మంది ఉన్నారు టెస్ట్ ఇంజనీర్స్, వాళ్ళందరూ టెస్ట్ చేయాలా, ఫాస్ట్ గా ఇది రిలీజ్ చేయాలి మార్కెట్ లో. కాబట్టి నీకు ఓ 200 సర్వర్లు క్రియేషన్ చేయమన్నాడు. 200 సర్వర్లు క్రియేషన్ చేసి ఎస్ మాకు ఇచ్చేయమన్నాడు. 200 సర్వర్స్ క్రియేషన్ చేయడం అంటే ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ ఏం చేస్తాడు? సిఈ, AWS క్లౌడ్ ఇంజనీర్ ఈయన ఏం చేస్తాడు? గో టు AWS, క్రియేటెడ్ 200 సర్వర్స్ ఫర్ QO పర్పస్, ఫర్ క్వాలిటీ అష్యూరెన్స్ పర్పస్, ఫర్ టెస్టింగ్ పర్పస్. టెస్టింగ్ అన్నా QA అన్నా రెండు ఒకటే. ఎస్ QA ఎన్విరాన్మెంట్, QA డిపార్ట్మెంట్, కొంతమంది టెస్టింగ్ డిపార్ట్మెంట్, అట్లా అనమాట. సో ఇక్కడ మరొకసారి ఎస్ సర్వర్లు తయారవుతాయి. ఓకే ఫైన్. మరి టెస్ట్ ఇంజనీర్స్ ఇక్కడ లాగిన్ అవ్వాలంటే వాళ్ళకి యూజర్ నేమ్ కావాలి, మళ్ళీ వాళ్ళకి పాస్వర్డ్ కావాలి. అగైన్ మళ్ళీ దే క్రియేట్ యూజర్ నేమ్, పాస్వర్డ్. మళ్ళీ ఒక పర్సన్ ఉంటాడు, లైనక్స్ తెలిసిన పర్సన్, అతను యూజర్ నేమ్ తయారు చేయాలి, వాళ్ళకి పాస్వర్డ్ ఇవ్వాలి, టోటల్ గా లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత దే విల్
అంటే దే లాగ్ ఇన్ టు ద సర్వర్స్, రెస్పెక్టివ్ సర్వర్స్, వాళ్ళు రెస్పెక్టివ్ సర్వర్స్ లోకి లాగిన్ అవుతారు అప్పుడు వెంటనే. ఓకే. సో అంటే క్లౌడ్ ఇంజనీర్ డ్యూటీ ఏంది? సర్వర్స్ మేనేజ్ చేయడం, సర్వర్ల క్రియేషన్ మొత్తం కూడా టోటల్ గా ప్రతి ఎన్విరాన్మెంట్ కి. ఇది క్యూఏ ఎన్విరాన్మెంట్, అది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కోడ్ రాస్తూ ఉండేవాళ్ళు ఉంటారు, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. దానికోసం ఒక సర్వర్ కావాలి, దీనికోసం ఒక సర్వర్. రైట్ రైట్. అంటే మొత్తం ఒకటే వరకు ఒకేసారి జరగదు. నో 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 నో, అది పర్పస్ వేరే, ఇది పర్పస్ వేరే. ఇప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్ గా ఎస్ ఎస్ ఇక్కడ రాసిన ఈ కోడ్ ని టెస్ట్ చేయాలా? మరి టెస్ట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి చూశారు టెస్ట్ ఇంజనీర్, హే టెస్ట్ మేనేజర్, నో కోడ్ ఈస్ అవైలబుల్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్ టు టెస్ట్ దిస్ అప్లికేషన్. అసలు అప్లికేషన్ లేదు, టెస్టింగ్ సాఫ్ట్వేర్ లేదు, మరి ఏం చేయాలి మేము? ఓకే, అప్పుడు మళ్ళీ పిక్చర్ లోకి వస్తాడు ఒక పర్సన్, అతనే డెవాప్స్ ఇంజనీర్. ఎస్ ఎస్, అతను ఏం చేస్తాడు? సింపుల్ గా ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో, ఎస్ దాన్ని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ గా ఎస్ ఇక్కడ నుంచి డిప్లాయ్ చేసి పడేస్తాడు. ఎక్కడికి? టెస్టింగ్ లో. ఓకే ఓకే, డిప్లాయ్ చేస్తాడు డెవాప్స్ ఇంజనీర్ యూజింగ్ ఆటోమేషన్ టూల్స్. యూజింగ్ ఆటోమేషన్ టూల్స్, కొన్ని ఆటోమేషన్ టూల్స్ హెల్ప్ తీసుకొని డెవాప్స్ ఇంజనీర్ డైరెక్ట్ గా ఇక్కడున్న ఈ కోడ్ ని తీసుకెళ్లి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఈ టెస్టింగ్ సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తాడు. కోడ్ మొత్తం ఇక్కడికి వచ్చేసింది. రైట్. వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ సాఫ్ట్వేర్ కావాలి కదా. ఏ సాఫ్ట్వేర్ సార్? అది టెస్టింగ్ టూల్స్ సాఫ్ట్వేర్. వాడు ఏది అడిగితే అది. ఎస్, టెస్టింగ్ టూల్స్ సాఫ్ట్వేర్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి పడేస్తాం. అప్పుడు టెస్టింగ్ చేయడానికి సాఫ్ట్వేర్ ఉంది, టెస్టింగ్ చేయడానికి అప్లికేషన్ కూడా వచ్చేసింది ఇక్కడ. రైట్. అప్పుడు దే కండక్ట్ ద టెస్టింగ్. దే కండక్ట్ ద టెస్టింగ్. వాళ్ళు మళ్ళీ అప్పుడు టెస్టింగ్ ని కండక్ట్ చేస్తారు. రైట్. అప్పుడు టెస్టింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ కోడ్, డెఫినెట్ గా వాళ్ళు రైజ్ ద టికెట్ అండ్ ద కన్సర్న్ డెవలపర్ అగైన్ టేక్ దిస్ కోడ్ అండ్ రైటింగ్ ద కోడ్ అండ్ మోడిఫై ద కోడ్ ఇమీడియట్లీ. అర్థమైందా? మళ్ళీ ఇమీడియట్ గా మార్చేస్తాడు. మార్చేసి మళ్ళీ అగైన్ అక్కడి నుంచి మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ మళ్ళీ ఇక్కడికి డిప్లాయ్ చేయాల్సి. ఇలా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటది. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే అదేనా? అదే కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే అదే. రైట్. సిడి. ఓకే, మరి సిఐ అంటారు ఏంది? సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు, అదేంది? అది ఎక్కడ? ఎస్, ఇక్కడ ఈ పార్ట్ లో జరిగింది, నేను అది చెప్తా. ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఈ పార్ట్ లో జరిగింది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది, ఇక్కడ వస్తుంది సిఐ ఈ పార్ట్. ఈ పార్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? చేయలా. చేస్తే కన్ఫ్యూజ్ అవుతారని చేయలా. డైరెక్ట్ గా కోడ్ ఇక్కడ తీసుకొని ఇక్కడికి డిప్లాయ్ చేస్తారని చెప్పా, అంతే. దిస్ ఇస్ డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ వేరే, డెవాప్స్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ వేరే, డెవలపర్ రెస్పాన్సిబిలిటీ వేరే, టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ వేరే. మొత్తం టోటల్ గా డిఫరెంట్, అందరూ డిఫరెంటే. అందరూ డిఫరెంటే. రైట్. సో గతంలో డెవాప్స్ ఇంజనీర్ ప్లేస్ లోనే రిలీజ్ ఇంజనీర్స్, తర్వాత బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్ ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళు జమానాలో ఓల్డెన్ డేస్ లో. ఇప్పుడు అట్లా లేదు, మొత్తాన్ని రీప్లేస్ చేసి పడేసి డెవాప్స్ ఇంజనీర్ ఇచ్చాడు బై యూజింగ్ టూల్స్. ఒక్క సెకండ్ లో డెవలపర్ రాసిన కోడ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి డైరెక్ట్ వెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చేస్తుంది ఒకే ఒక సెకండ్ లో. అంటే రిలీజ్ అయిపోద్దా? రిలీజ్ కూడా అయిపోద్ది ఫాస్ట్ గా, ఒక్క సెకండ్ లో, విత్ ద హెల్ప్ ఆఫ్ డెవాప్స్ టూల్స్. అందుకే డెవాప్స్ ఇంజనీర్కి ఎంత పర్ఫెక్ట్ గా హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చేది. సరే, ఓకే, చూద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా టెస్టింగ్ అయిపోయింది సార్. మరి టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏది సార్? అగైన్ ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అన్ యాక్చువల్ టెస్టింగ్. ఇది యాక్చువల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఫ్రెండ్స్? మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ చేయాలి కదా. ఎవరు ఇక్కడ పిక్చర్ లో ఉండేది? క్లయింట్ టీమ్. ఎవరు? క్లయింట్ టీమ్ ప్లస్ మన టెస్టింగ్ టీమ్ పార్టిసిపేషన్ చేస్తారు. క్లయింట్ టీమ్ ఏం చేస్తారు? వన్ మోర్ టైం ఈ అప్లికేషన్ టెస్ట్ చేస్తారు బిఫోర్ రిలీజింగ్ టు ద మార్కెట్. మనకి మార్కెట్ లోకి రిలీజ్ చేయక ముందే, అంటే లైవ్ లోకి వెళ్ళక ముందే వీళ్ళు మరొకసారి టెస్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూఐటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇక్కడ వేరియస్ టెస్టింగ్ జరుగుతాయి. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఆ టెస్టింగ్, ఈ టెస్టింగ్, డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ? క్యూఏ ఎన్విరాన్మెంట్ లో. నెక్స్ట్ లెవెల్ యూఐటి. యూఐటిలో ఏం జరిగింది ఇక్కడ? ఎస్, ఇక్కడ ఎస్ ఎవరైతే ఉన్నారో క్లయింట్ టీమ్ ప్లస్ వీళ్ళు యాక్చువల్ గా టెస్ట్ చేస్తారు దీన్ని. మరి ఈ టెస్టింగ్ చేయడానికి ఏం కావాలా? ఎస్, వాళ్ళు ఏమైనా ఆఫీసులకు వస్తారు? నో, వాళ్ళ దగ్గరే ఉంటారు, వాళ్ళకు ఒక ల్యాప్టాప్ ఇస్తాం మనం. ఎలా? ఎలా? కాన్ఫిగర్ చేసిన ల్యాప్టాప్స్. రైట్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ల్యాప్టాప్ నుంచి
ఎస్, ఇప్పుడు మళ్ళీ సర్వర్లోకి లాగిన్ అవ్వాలి వాళ్ళు వెంటనే. సర్వర్లోకి లాగిన్ అయ్యి వాళ్ళు కోడ్ చెక్ చేసుకోవాలా. ఇక్కడ ఇది ఎన్విరాన్మెంట్ వేరు, ఈ ఎన్విరాన్మెంట్ వేరు. మరి ఈ ఎన్విరాన్మెంట్ ఏమని పిలుస్తారు? ఎస్, ఈ ఎన్విరాన్మెంట్ ని మనం ఏమని పిలుస్తామంటే స్టేజింగ్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ అని పిలుస్తాం. ప్రీ ప్రొడక్షన్ అంటే లైవ్ కి ముందు, ప్రొడక్షన్ కంటే ముందు అని అర్థం. లైవ్ కి ముందు, లైవ్ ఎన్విరాన్మెంట్ కంటే ముందు, అంటే రిలీజ్ చేయక ముందు మనం డైరెక్ట్ గా కూడా మూవీ ఉంది, మూవీలో మనం అంత అంత చేసేసాం, చేసిన తర్వాత రిలీజ్ జరగక ముందు మనం ఒకసారి షో వేసుకొని చూస్తామే, అట్లాంటిది ఈ యూఏటి అంటే. ఇది కరెక్ట్ గా ఉంది అంటే ఓకే రిలీజ్ నెక్స్ట్ డే, కరెక్ట్ గా లేదంటే ఎస్ 2 days పోస్ట్ పోన్ చేసుకొని అక్కడ కొన్ని కటింగ్స్ అవన్నీ తీసేసి, కొన్ని మాటలు కొన్ని లేదా సాంగ్స్ ఏవో కలిపి తీసేసి మళ్ళీ నెక్స్ట్ 2 days తర్వాత రిలీజ్ డేట్ ఇచ్చేసి రిలీజ్ చేస్తాం. అది కూడా అంతే, సాఫ్ట్వేర్ కూడా అంతే. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తుంది సాఫ్ట్వేర్ మొత్తం. అప్పుడు ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి మళ్ళీ టెస్టింగ్ సర్వర్ లోకి లాగిన్ అవి మళ్ళీ టెస్టింగ్ చేయాలి. సింపుల్ గా టెస్టింగ్ అంటే ఇందాక నేను చూపించింది. బట్ ఇప్పుడు కోడ్ కావాలి కదా. కోడ్, వేర్ ఇస్ ద కోడ్? యాక్చువల్ టెస్టింగ్ క్యూఏ ఎన్విరాన్మెంట్ లో ఉంది ఈ కోడ్ అంతా. మరి ఈ కోడ్ మళ్ళీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ యూఐటి లోకి రావాలి. అప్పుడు ఏంది? మళ్ళీ డిప్లాయ్మెంట్ ఎస్ ఎస్ అనుకోండి, డిప్లాయ్మెంట్ ఎస్ ఎస్ ఇట్లా. సో మళ్ళీ అగైన్ ఈ కోడ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? నిద్రపోతున్నారా? వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి నిద్ర రాదు, కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి నిద్ర వస్తుంది తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ చేస్తారు, పాలు తాగుతారు, అన్ని తాగుతారు, కాబట్టి ఇప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు మెలకు వచ్చింది. అలాంటి వాళ్ళు ఈ క్లాసులో ఎవరైనా ఉన్నారా? ఉంటారు. తప్పదు, కానీ కళ్ళు మొహం గడుపుకోవాలి, తప్పదు. ఎస్, మనం పైకి ఎదగాలంటే, జీవితంలో అనుకున్నది సాధించాలి, ఎస్ పూర్తి స్థాయిలో బలంగా నిలబడాలంటే కొంచెం శక్తి ఉండాలి మనిషికి. ఓర్పు, సహనం, పట్టుదల, కృషి అన్నీ ఉండాలి. అంతేగాని ఊరిక కళ్ళు నిద్ర వస్తుంది ఈ టైంలో క్లాసులు వినలేం, వేస్ట్ నాన్ సెన్స్. అసలు ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ అయితే బెస్ట్. ఆఫ్లైన్ లో ఉండే కష్టాలు వేరే, ఆన్లైన్ లో ఉండే సుఖం వేరే. ఆన్లైన్ లో అసలు మనకి శ్రమ లేకుండా మన ఇంటి దగ్గరికి మొత్తం క్లాసులు వినే శక్తి ఆన్లైన్ లోనే వస్తుంది. ఆఫ్లైన్ అట్ట కాదు. రాను 4 hours, మళ్ళీ రావడానికి పోవడానికి 4 hours, మళ్ళీ నాన్ సెన్స్ వ్యవహారాలకి ఇంకో 4 hours. 8 గంటల కాలక్షేపమే సరిపోద్ది. ఇక పిజ్జాలు, బర్గర్లు, అవి అవి ఇక చెప్పలేము, జ్యూస్లు అవి ఇవి ఇక చెప్పలేము. ఫ్రెండ్షిప్లు ఎక్కువ అయిపోతారు అక్కడ, రక్త సంబంధికులు ఎక్కువైపోతారు. మన ఇంటి దగ్గర వాళ్ళ కంటే వీళ్ళు రక్త సంబంధికులు అవుతారు. ఎస్ ఎస్, ఐటీ సెక్టర్ లో కోర్స్ నేర్చుకోవడానికి వ్యక్తి ఇంటి దగ్గర ఏమో చాలా బాగుంటాడు, ఎస్ ఎక్సలెంట్, మంచి డెడికేషన్, ఎస్ హార్డ్ వర్క్, అది ఇది అంటాడు. బయటకు వచ్చిన తర్వాత ల్యాబ్ లో కూర్చున్న దగ్గర నుంచి మొదలైంది, రారా చూస్తే కొడతాను, రారా చపాతి మొత్తం, అన్నం ఒకలా అవుతుంది, రారా కాసేపు. ఇక రావడంతోనే సరిపోద్ది. ఇక ల్యాబ్ లో కూడా రివ్యూ చూసావా మూవీ? బానే ఉంది. వాడు వేస్ట్ గా వాడు వేస్ట్ క్యాండిడేట్, ఎవడోడా హీరో హీరోయిన్ ఇదా. ఇక అయిపోయి మొత్తం ఆ 5 గంటలు అయినప్పుడు టీ తాగటం, ఇంటికి రావటం, అంతే. ఏం చేసాం ల్యాబ్ లోకి వెళ్ళి? ఏమి చేయాల, డిస్కషనే. ఎస్, దిస్ ఇస్ వాట్ ఆఫ్లైన్ క్లాసెస్. ఏదో ఎరగదీద్దాం అనుకుంటారు, కానీ ఎరగదీసేది ఏం లేదు మిత్రమా, నాకు తెలుసు ఆ సంగతి అంతా. ఎస్, కాబట్టి ఉన్న ప్లేస్ లోనే చాలా జాగ్రత్తగా కూల్ గా ఉన్నదాన్ని ఉన్నదంటే చదవగలిగితే టెస్టింగ్ ఇది ఐటీలో సక్సెస్ అవుతాం. అకాడమిక్ లెవెల్లో వేరు, ఇది వేరే. అకాడమిక్ లెవెల్లో టైం ఎంత వేస్ట్ చేసినా ఎప్పుడో ఒకప్పుడు చదివి 2 గంటలు రాస్తే పరీక్షలు పాస్ అయితే అయిపోతుంది అక్కడ. ఇది అట్లా కాదే, ఇది అట్లా చాలా సూక్ష్మంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా మనకు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే విధంగా ఉండాలి. ఆఫ్లైన్ లో కొంత డీవియేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎస్ మనిషికి, ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ వాతావరణం అలా చేసేసింది మిమ్మల్ని. ఎస్, ఎంత డెడికేషన్ ఉన్న పర్సన్స్ అయినా సరే పడిపోవాల్సిందే. ఎస్, దట్ ఈస్ కాల్డ్ ఆఫ్లైన్. బట్ ఎనీవే ఆఫ్లైన్ కూడా మంచిదే, కానీ నేను అట్లాంటి, కానీ డెడికేషన్ ఎక్కువ ఉండాలి ఆఫ్లైన్ లో. కన్సిస్టెన్సీ, ఎస్ పవర్ ఉండాలి నీ దగ్గర. ఎక్కడికి లొంగకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఒక్కడవే కూర్చోవాలి. ల్యాబ్ లో ఒక్క పర్సన్ ఉండాలా. మాటలు ఉన్నాయా, ల్యాబ్ వేస్ట్. కొంతమంది ల్యాబ్ లో మాట్లాడుతూనే ఉంటారు, ల్యాబ్ చేస్తూ ఉంటారు, టైపింగ్ టైపింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లాగా. చూడండి కావాలంటే మీరే ఆఫ్లైన్ లోకి వెళ్ళి, డేటా ఎంట్రీ ఆపరేటర్స్. మాటలేమో వినపడుతూ ఉంటాయి, వర్క్ ఏమో జరుగుతూ ఉంటుంది. సరే ఓకే. సరే, ఇది యాక్చువల్గా యూఏటి. సరే సరే, యూఏటి తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమైనా ఉందా? ఎస్ ఎస్, అదే లైవ్. అదే లైవ్, లైవ్ మిత్రమా, లైవ్ 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 అంటే ఏంటి సార్? దాన్నే మనం ఏమంటామంటే లైవ్ ఎన్విరాన్మెంట్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? సింపుల్. మళ్ళీ ఏముంటాయి అక్కడ? ఎస్ ఎస్, మళ్ళీ సర్వర్లే. మళ్ళీ ఈ సర్వర్లు ఎవరు తయారు చేయాలా? మళ్ళీ క్లౌడ్ ఇంజనీర్స్.
ఓకే, ఓకే. మరి క్లౌడ్ ఇంజనీర్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎస్, దిస్ విల్ బి డన్ బై అగైన్ డెవాప్స్ ఇంజనీర్. మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ పిక్చర్ లోకి రావాలి. డెవాప్స్. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ టేక్ దిస్ కోడ్ అండ్ డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇంటూ దిస్ ప్రొడక్షన్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ రిలీజ్. అంతే, రిలీజ్. ఇందాక నేను చెప్పానే, రిలీజ్ చేయడం అంటే ఇదే. ఎస్, రిలీజ్ చేయడం అంటే ఇదే. ఇక్కడ ఉన్న ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈ సర్వర్ లో డిప్లాయ్ అయ్యింది, ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ రిలీజ్. అంతే, సింపుల్. సో ఇక్కడ రిలీజ్ చేస్తాం. ఎస్, అప్పుడు వర్కింగ్ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది బాస్. వర్కింగ్ సాఫ్ట్వేర్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఆ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్, ఎవరు ఇదంతా చేసేది? డెవాప్స్. అంటే డెవాప్స్ అనే వ్యక్తి చాలా ప్లేస్ లో ఉన్నాడు. ఎస్. డెవలపర్ అనే వ్యక్తి ఒకే ప్లేస్ లో కనపడతాడు, టెస్ట్ ఇంజనీర్ ఒకే ప్లేస్ లో. కానీ డెవలపర్స్ కాదు, టెస్టర్స్ కాదు, ముఖ్యంగా డెవాప్స్ ఇంజనీర్ కావాలి ప్రాజెక్ట్ ముందుకు కదలాలంటే. డెవాప్స్ క్లౌడ్ డెవాప్స్ లేకపోతే ప్రాజెక్ట్ ఇంచి కూడా ముందుకు కదలదు. అనుకున్న డేట్ కి ప్రాజెక్ట్ రిలీజ్ కూడా చేయలేం. ఎస్, వితౌట్ డెవాప్స్ అండ్ వితౌట్ క్లౌడ్. సో మార్కెట్ మొత్తం ఈ రోజు ప్రపంచంలో మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే, ప్రపంచం ఇండియా కాదు, మోస్ట్ ట్రెండింగ్ డెవాప్స్. వై డెవాప్స్ అంటే ఎస్, ఈజీ టు డెవలప్, ఈజీ టు టెస్ట్, ఈజీ టు డిప్లాయ్, ఈజీ టు రిలీజ్ ద సాఫ్ట్వేర్. క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏంటిది? క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్. ఎలా సాధ్యం? అది నెక్స్ట్ రేపు చెప్తాది. క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ కి డెవాప్స్ కి ఉన్న లింక్ ఏందో రేపు చెప్తా. ఐ విల్ టాక్ టు టుమారో, నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో ఈ విధంగా మళ్ళీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ ఇక్కడ నుంచి ఆగిపోయి మళ్ళీ వెంటనే ఇదే డెవాప్స్ ఇంజనీర్ ఎస్ వీటిని మానిటరింగ్ చేస్తూ ఉంటాడు, వీటికి వచ్చిన ఇష్యూస్ చూస్తూ ఉంటాడు, అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్. ఆ డిఫరెంట్ టూల్స్ లో ఎస్ మనకి ఉన్నాయి. దాని పేరు గ్రఫానా, ప్రమిథియస్, న్యూ రిలిక్. ఇది టూల్స్ అన్నమాట, మానిటరింగ్ అండ్ లాగింగ్ టూల్స్ ఇవన్నీ కూడా. స్ప్లంక్, ఇట్లా స్ప్లంక్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మళ్ళీ ఎవరు చేస్తారు సార్? మళ్ళీ డెవాప్స్ ఇంజనీరే. అయితే దానికి కొత్తగా ఒక రోల్ తగిలిచ్చేసి ఎస్ఆర్ఈ అంటున్నారు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. మళ్ళీ అతనికి ఒక పేరు ఇచ్చారు. అంటే డెవాప్స్ లో పార్ట్ ఇతను యాక్చువల్ గా. మళ్ళీ ఇతను ఇట్లా పని చేస్తూ ఉంటాడు. అంటే బయట నుంచి ఈ వ్యక్తి ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అంటే 24/7 365 days ఈ విధంగా చేస్తాడు. దిస్ రోల్ ఈజ్ వాట్? ఎస్ఆర్ఈ. ఎస్ఆర్ఈ డెవాప్స్ మొత్తం కలిసిద్దా? మొత్తం కలిసిద్ది. కొన్ని కంపెనీలో మొత్తం కలిపే ఉంటుంది, వేరే కంపెనీలో ఎస్ఆర్ఈ వరకే సపరేట్ ఉద్యోగాలు, సపరేట్ ప్యాకేజ్. అది మనకు కూడా వస్తుందా? మన కోర్సులో కూడా వచ్చేస్తుంది, ఇది ఖచ్చితంగా వస్తుంది. మొత్తం యూల్ సీ దాట్, నో ప్రాబ్లం. ఎస్ఆర్ఈ రోల్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. అప్పుడు మీరు డెవాప్స్, ఎస్ఆర్ఈ, క్లౌడ్, తర్వాత లినక్స్ మొత్తం అన్నిట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. అప్పుడు మీకు ప్యాకేజ్ పెరిగిద్ది, తొందరగా మీ కాల్స్ షెడ్యూల్ అవుతాయి, మిమ్మల్ని తొందరగా ఫాస్ట్ గా హైర్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ యువర్ రెజ్యూమ్ విల్ బి షార్ట్ లిస్టెడ్ షార్ట్లీ. వెరీ సింపుల్ గా షార్ట్ లిస్ట్ అయితే అట్లా అనమాట. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే కాదు, మనం జీరాని గురించి డిస్కస్ చేస్తాం, సర్వీస్ నవ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు చెప్పాను ప్రమిథిసిస్, స్ప్లంక్, ఇది సంథింగ్ కాల్డ్ గ్రఫాన్, వీటన్నిటి గురించి కూడా డిస్కషన్ అయితే ఉంటుంది. అదే విధంగా సోనార్ క్యూబ్ కూడా డిస్కషన్ ఉంటుంది. సోనార్ క్యూబ్ ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. అంటే డెవాప్స్ లో ఉన్న టూల్సే కాకుండా మిగతా టూల్స్ కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది యాక్చువల్ గా. సో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ నడిచేటప్పుడు ఎస్ మన కస్టమర్లు దీనిని ఉపయోగించుకుంటారు. ఇక ఇక్కడ నుంచి మీకు తెలుసు, మానిటరింగ్ చేసేది వాళ్ళైతే మన ఎండ్ యూజర్స్ ఈ అప్లికేషన్ ఉపయోగించుకుంటుంటారు. ఈ అప్లికేషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇదిగో ఈ సర్వర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిన రాకుండా వీళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. కంటిన్యూస్ మానిటరింగ్. ఎస్. ఓకే, ఇదంతా కూడా ప్రాసెస్ బాస్. ఎస్. సో ఇప్పుడు మీకు చెప్పాలంటే మొత్తం మనకి ఎన్విరాన్మెంట్స్ ఇవి టోటల్ గా. ఈ ఎన్విరాన్మెంట్స్ లో ఏమేమి వర్క్ జరుగుతుందో మీకు ఇప్పుడు అర్థమైంది, రైట్? అంటే ఇదంతా చెప్పడానికి మనకి ఎన్ని రోజులు పట్టింది? ఎస్, అప్పుడు మనకి ఏంది? డెవ్, తర్వాత క్యూఏ, తర్వాత ప్రీ ప్రొడక్షన్, తర్వాత ప్రాడ్. సో సో చూసారా ఇవి. సో డెవలప్మెంట్ అంటే ఏంది? డెవలపర్స్ ఉండే ఏరియా, డెవలపర్స్ కోడ్ రాసే ఏరియా. టెస్టింగ్ అంటే ఏంది? టెస్టింగ్ చేసే ఏరియా. ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంది? అది కూడా టెస్టింగ్. ఎస్, క్లయింట్ ఇన్వాల్వ్ అవుతాడు, క్లయింట్ టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది, రైట్? దీన్నే ఇంకో భాషలో ఏమని పిలుస్తారంటే మిత్రులరా, స్టేజింగ్. స్టేజింగ్ అంటారు. స్టేజింగ్ అన్న ప్రీపేడ్. ఇక్కడ జరిగేదే యూఐటి. ఇక్కడ యాక్చువల్ టెస్టింగ్ మొత్తం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ టెస్టింగ్ అన్ని ఫేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ టెస్టింగ్ చేస్తారు. సో దీన్ని మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని ఇక్కడ అంటాం.
సో దీనిలో ఏముంటుంది ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఆ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. వర్కింగ్ సాఫ్ట్వేర్, ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనుకోండి. ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఓకే, ఇక్కడ ఉంటుంది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో. సో సార్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే సార్, అసలు సర్వర్స్ లేకపోతే ఏది లేదు, నథింగ్ ఈస్ దేర్. సో డెవలప్మెంట్ లో సర్వర్లు ఉంటాయి, క్యూలో సర్వర్లు ఉంటాయి, క్యూ ఎన్విరాన్మెంట్ లో. ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ లో సర్వర్లు ఉంటాయి, ప్రొడక్షన్ లో కూడా సర్వర్లు ఉంటాయి. సో ప్రొడక్షన్ లో ఉన్న సర్వర్ ని ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తాం, ప్రాడ్ సర్వర్లు. రైట్ రైట్. సో ప్రీ ప్రొడక్షన్ ఉన్న సర్వర్ ని ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు అని పిలుస్తారు, ఆర్ ఆ స్టేజింగ్ సర్వర్లు అని పిలుస్తారు, ఆర్ స్టేజింగ్ అని పిలుస్తారు. రైట్. సో క్యూఏ సర్వర్ ని మనం క్యూఏ సర్వర్లు అని పిలుస్తాం, క్యూఏ సర్వర్లు ఆర్ టెస్టింగ్ సర్వర్లు. క్యూ అంటే ఏంది, టెస్టింగ్ సర్వర్లు. ఓకే, డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తాం ఇక్కడ, డెవ్ సర్వర్లు. సో ఇది యాక్చువల్గా వీటి గురించి మంచి అవగాహన ఉంటే చాలు. రైట్. తర్వాత అప్లికేషన్ ఫ్లో మీకు ఈజీగా అర్థమైంది. ఇక్కడ ఇదంతా జరిగే ప్రొసీజర్లో మనం ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఉంటుంది. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఏదైతే మనం క్లౌడ్ అని చెప్తున్నామో, గతంలో దీన్ని మనం ఏమని పిలిచామంటే యాప్స్ టీమ్, ఆపరేషన్స్ టీమ్ అని పిలిచేవాళ్ళు. ఆపరేషన్స్ టీమ్, ఈ ఆపరేషన్స్ టీమ్ అనేవాళ్ళు ఇవి చేస్తారు. ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. అంటే అదే ఆపరేషన్స్ టీమ్ లో వన్ ఆఫ్ ద మెంబర్, అంతే క్లౌడ్ ఇంజనీర్. గతంలో యాప్స్ టీమ్ అన్నారు, ఇప్పుడు ఏమో క్లౌడ్ అన్నారు. అంతే సింపుల్, క్లౌడ్ ఇంజనీర్ అంటున్నారు. యాప్స్ ఇంజనీర్ ఆర్ ఇప్పుడు క్లౌడ్ ఇంజనీర్, యాప్స్. సో ఇదేమో డెవ్ యాప్స్, డెవ్. ఓకే, డెవ్ కి యాప్స్ కి మధ్యలో ఉన్న వ్యక్తే డెవలపర్ కాదు, డెవ్ యాప్స్ ఇంజనీర్, అంతే. దాన్నే డెవ్ అండ్ యాప్స్, డెవ్ యాప్స్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్ కి మధ్యలో ఉన్న మొత్తం కోఆర్డినేట్ చేస్తా ఉంటాడు ఈ వ్యక్తి. సో కాబట్టి ఆపరేషన్స్ వర్క్ మీకు వచ్చు, డెవాప్స్ వర్క్ మీకు వచ్చు, మొత్తం మీకు వచ్చు. కాబట్టి ఎస్, అంటే మీరు ఏడబ్ల్యూఎస్ ఒక క్లౌడ్ నేర్చుకోవాలి, ఒక డెవాప్స్ నేర్చుకుంటే చాలు. డైరెక్ట్ గా యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ అండ్ యూ విల్ గెట్ మోర్ థ్యాంక్స్. సింపుల్ గా, అంటే అది ఫ్రెషర్ అయినా, అది ఎక్స్పీరియన్స్డ్ అయినా, అంటే మల్టిపుల్ స్కిల్స్ ఉన్న పర్సన్ మీరు. రైట్, అట్లా అనమాట సింపుల్ గా. సో ఇదే కాకుండా మరి నెక్స్ట్ లెవెల్లో మన దగ్గర ఇక ఇంతకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ నడుస్తుంది. మీరు అక్కడ రేపటి క్లాస్లో కూడా మీరు అటెండ్ అవ్వండి, మీకు ఈజీగా అర్థమవుతుంది దగ్గర దగ్గరగా. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా క్లాసెస్ అన్ని కూడా? నిద్రపోతున్నారా? లేదుగా? అర్థమవుతున్నా సార్. ఎస్, ఓకే ఓకే. సో లెట్ us stop here for today. We discuss tomorrow, friends. Thank you so much. See you tomorrow. Bye, friends. Thank you. Thank you, sir. Yes.